హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూలై 24, 2024 నాటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. మరి జూలై 24, 2024 నాటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ మనం చూసినట్లయితే, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వరుసగా 7వసారి కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి అందులో హెడ్లైన్స్ మనం చూసినట్లయితే, కేంద్ర బడ్జెట్ 2024-25 మొత్తం బడ్జెట్ వచ్చేసి 48,20,512 కోట్ల రూపాయలుగా మొత్తం బడ్జెట్గా ప్రకటించడం జరిగింది. మరి కేంద్ర బడ్జెట్ 2024-25లోని ముఖ్యాంశాలను మనం డిస్కస్ చేద్దాం. అండ్ కేంద్ర బడ్జెట్ 2024-25లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లని కేటాయించడం జరిగింది. 15,000 కోట్లను కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పూర్వోదయ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్కి పూర్వోదయ ప్రణాళికలో చోటు లభించడం జరిగిందని చెప్పేసి కేంద్ర బడ్జెట్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా విశాఖ స్టీల్కి 620 కోట్ల రూపాయలని కేటాయించినట్లు కేంద్ర బడ్జెట్ 2024-25లో నివేదిక రూపంలో రావడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర బడ్జెట్ 2024-25లో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమని ఒక పారిశ్రామిక హబ్బుగా, ఒక తయారీ రంగ హబ్బుగా మారుస్తున్నట్లు కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. అండ్ అంతేకాకుండా కొత్త పన్ను విధానం అంటే ఇన్కమ్ ట్యాక్స్లో కొత్త పన్ను విధానాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర బడ్జెట్ 2024-25లో చెప్పడం జరిగింది. దీంతో పాటుగా మరికొన్ని అంతర్జాతీయ విషయాలు, జాతీయ విషయాలు, కొన్ని అవార్డుల పైన కూడా డిస్కస్ చేద్దాం. ఇవన్నీ మనకి జూలై 24, 2024 నాటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. వీటిలో వివరణలోకి వెళ్దాం. మరి వివరణలోకి వెళ్ళినట్లయితే, ఇక్కడ కేంద్ర బడ్జెట్ 2024-25 మొత్తం బడ్జెట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే 48,20,512 కోట్లు అండి. మొత్తం కూడా ఒక్కొక్క 48,20,512 కోట్లు. ఒక్కోసారి మనకి ఏంటంటే 48.20 లక్షల కోట్లుగా కూడా ప్రకటిస్తారండి. ఇక్కడ లక్షల కోట్లుగా ప్రకటిస్తారు. లక్షల కోట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే 48,20,512 కోట్లు, మరి లేదా 48.20 లక్షల కోట్లుగా కూడా మన కేంద్ర బడ్జెట్ 2024-25 అంచనాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మరి ఇలా వరుసగా 7వసారి కేంద్ర బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కేంద్ర బడ్జెట్లో కొన్ని ప్రాధాన్యత అంశాలు చూద్దాం. అంటే ప్రతిసారి కూడా కేంద్ర బడ్జెట్ని కొన్ని ప్రాధాన్యత అంశాల ఆధారంగా తయారు చేస్తూ ఉంటారు. ఈసారి ఏంటంటే ఇక్కడ మనకి వికసిత్ భారత్ లక్ష్యంగా, వికసిత్ భారత్ లక్ష్యం అంటే ఏంటంటే ఇక్కడ మనం 75వ భారత స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం 1947లో. మరి 1947లో మన స్వాతంత్రం వచ్చింది. 2022లో మనం 75వ భారత స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. మరి 2047 నాటికి మనం ఏంటంటే ఇక్కడ మన దేశ స్వాతంత్రానికి వచ్చి మనకు 100 సంవత్సరాలు అవుతున్న సందర్భం ఉంది. ఈ కాలం అనేది మనకు వికసిత భారత్ అని చెప్పేసి అంటాం. ఈ 2047 నాటికి మనం వికసిత భారత్ కావాలి, అభివృద్ధి చెందిన భారతదేశం కావాలి, ప్రపంచంలో మరి ఒక అభివృద్ధి చెందిన దేశం కావాలని చెప్పేసి మన లక్ష్యంతో ఉంది. ఈ వికసిత భారత్ లక్ష్యంగా మనకి ఏంటంటే ఇక్కడ చతురంగ లక్ష్యం అంటే నాలుగు రంగాలకి 4 సంబంధించినటువంటి 4 పిల్లర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ వారి అభ్యున్నతి ప్రధానంగా జరుగుతుంది అనమాట. వాళ్ళు ఎవరంటే ఇక్కడ పేదలు అండ్ రైతులు, యువత అండ్ మహిళల అభ్యున్నతి. ఈ 4 పిల్లర్స్ అనమాట. అంటే ఈ బడ్జెట్ని రూపకల్పన చేయడంలో 4 ప్రాధాన్యత అంశాలని ఆ విధంగా ఒక ప్రయారిటీ సంబంధించిన అంశాలని కేటాయించుకోవడం జరిగింది. ఏంటంటే ఇక్కడ పేదల్ని ఆ విధంగా దృష్టిలో పెట్టుకోవడం జరిగింది, అండ్ రైతులని ఆ విధంగా వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టుకోవడం జరిగింది, యువతని దృష్టిలో పెట్టుకోవడం జరిగింది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మహిళల అభ్యున్నతి కూడా ప్రధానమైన ఉద్దేశంతో చేయడం జరిగింది. అడగడానికి ఉంటుంది అనమాట. 2024-25 కేంద్ర బడ్జెట్లో ఈ వికసిత్ భారత్ లక్ష్యంగా చతురంగ లక్ష్యాన్ని తీసుకోవడం జరిగింది. 4 పిల్లర్స్ తీసుకోవడం జరిగింది. ఏంటి అవంటే పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతి అనమాట. మరొక విషయం ఏంటంటే ఈ 4 అంశాలని ఆ విధంగా వికసిత భారత్ లక్ష్యంగా తీసుకొని ఈ బడ్జెట్ రూపకల్పన చేస్తే మరి ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు? అంటే 9 అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ మరి కేంద్ర బడ్జెట్ 2024-25ని రూపకల్పన చేశామని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు తన ప్రసంగంలో చెప్పడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే వ్యవసాయ రంగంలో ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ అంటే ఏంటంటే ఇక్కడ ఉత్పత్తిని పెంచడం అంటే దిగుబడిని పెంచడం అనే ప్రధానమైన ఉద్దేశం. ఈ దిగుబడిని పెంచే విషయంలో మరి నూతన వంగడాలను ఎలా తయారు చేసుకున్నాం, అంతేకాకుండా నూతన వంగడాలు అన్నీ కూడా
వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచుకోవడానికి ఉండాలి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఆ నూతన వంగడాలు అనేది ఇక్కడ మనకి ఏంటంటే ఈ మారుతున్నటువంటి వాతావరణ అనుగుణంగా మారుతున్న వాతావరణానికి తట్టుకునే విధంగా కూడా ఆ నూతన వంగడాలు ఉండాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో మరి వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను ఒక అంశాన్ని తీసుకోవడం జరిగింది. అంటే 9 అంశాల్లో ఒకటి. అంతేకాకుండా ఉద్యోగ కల్పన, నిరుద్యోగం అనేది పెరుగుతున్న క్రమంలో మరి ఉద్యోగ కల్పన చేయాలి. అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము. అందుకోసం ఇక్కడ ఏంటంటే నైపుణ్య అభివృద్ధి, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కొంత పొందేవారు ఉంటారు అండ్ నైపుణ్యాలను సంపాదించుకోవాలి, నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఆ విధంగా ప్రధానమైన ఉద్దేశంతోనే సో ఈ సంబంధించినటువంటి బడ్జెట్ని రూపకల్పన చేయడం జరిగింది. అందుకే నైపుణ్య అభివృద్ధిలో భాగంగా దేశంలో 5 కోట్ల మంది యువతకి ఇంటర్న్షిప్ అనే ఒక సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. 20 లక్షల మందికి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ చేయడం ద్వారా, అంతేకాకుండా చదువుతో పాటుగా ఇంటర్న్షిప్ ఇవ్వడం ద్వారా వాళ్ళ స్కిల్స్ అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉద్యోగ కల్పన నైపుణ్య అభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే సామాజిక న్యాయం, అంటే సోషల్ జస్టిస్. అంటే సోషల్ జస్టిస్ అంటే ఇక్కడ సమాజంలో అన్ని వర్గాల వారికి, అంతేకాకుండా సమాజంలో వెనుకబడిన తరగతుల వారికి సో మనకి వాళ్ళకి ఏంటంటే సరైనటువంటి అలొకేషన్స్ ఉన్నాయి ఈ బడ్జెట్లో అని చెప్పేసి చెప్పడానికి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పట్టణాభివృద్ధి. అంటే మన భారతదేశంలో ఈరోజు పట్టణాభివృద్ధి అనేది, అంటే పట్టణాల అభివృద్ధి జరుగుతూ ఉంది. అంటే పట్టణాలు పెరుగుతున్న కొద్దీ ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన అవసరం వస్తుంది. అలాంటప్పుడు మౌలిక సదుపాయాల కల్పన గురించి కూడా ఇందులో కొన్ని కేటాయింపులు జరగడం జరిగింది. అంతేకాకుండా ఇంధన భద్రత. ఇక్కడ ఇంధన భద్రత అంటే 2 రకాలుగా చెప్పుకోవాలి. ఎందుకోసం అంటే ఇక్కడ ఫాజిల్ ఫ్యూయల్స్ నుండి నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్, అంటే ఇక్కడ శిలాజ ఇంధనాల నుంచి శిలాజేతర ఇంధనాలను మనం ప్రోత్సహించుకోవాలి. ఎందుకోసం అంటే 2070 సంవత్సరం నాటికి మన భారతదేశం డిసైడ్ చేసుకుంది, ఒక ప్రొజెక్షన్ చేసుకుంది, ఒక అంచనా వేసింది. 2070 నాటికి జీరో కార్బన్ ఎమిషన్స్ సాధించాలి. మరి జీరో కార్బన్ ఎమిషన్స్ లో భాగంగా శూన్య కార్బన్ ఉద్గారాల స్థాయిని చేరుకునే క్రమంలో సో మనము హైడ్రోజన్ ఇంధనాన్ని, హైడ్రోజన్ హరిత ఇంధనాన్ని ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు అణువిద్యుత్ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా చేస్తున్నాం అన్నమాట. అంతేకాకుండా అణువిద్యుత్తును తయారు చేసే విషయంలో అర్థయుతంగా ప్రాజెక్టులను ఆ విధంగా ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా సో దాన్ని ప్రోత్సహిస్తున్న సందర్భం ఉంటుందన్నమాట. ఇది మనకి ఇంధన భద్రత గురించి చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం ఏంటంటే మౌలిక రంగం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. సో ఖచ్చితంగా ఈ మౌలిక సదుపాయాల కల్పనకి ఈసారి సుమారుగా 11 లక్షల కోట్ల రూపాయలని, మొత్తం 48 లక్షల 20,000 ఈ కోట్ల బడ్జెట్లో 11 లక్షల కోట్ల రూపాయలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్కి మౌలిక సదుపాయాల కల్పనకు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పరిశోధన అండ్ ఆవిష్కరణలు అండి. అంటే పరిశోధన పైన కొత్త అంటే స్టార్టప్స్ ఇప్పుడు ఈరోజు అంకుర పరిశ్రమలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ అంకుర పరిశ్రమ ఏర్పాటు చేసిన క్రమంలో ఈ అంకుర పరిశ్రమలకి పర్టికులర్గా ఏంజల్ ట్యాక్స్ అనేది విధిస్తారు. ఆ ఏంజల్ ట్యాక్స్ని ఈసారి మినహాయింపు జరగడం జరిగింది అనమాట. మినహాయింపు చేశారు, ఎగ్జంప్షన్ చేశారు. ఏంజల్ ట్యాక్స్ని మినహాయింపు చేయడం ద్వారా ఈ అంకుర పరిశ్రమలు స్వయం సమృద్ధి చేస్తాయి. తద్వారా వచ్చే నిధులని ట్యాక్స్ కట్టరు కాబట్టి ఆ సంబంధించినటువంటి అలా మిగిలినటువంటి ఆ సంబంధించినటువంటి డబ్బుల్ని సో దేనిపైన ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే రీసెర్చ్ పైన, ఇన్నోవేషన్స్ పైన దాన్ని అలకేట్ చేస్తారు. అలా పరిశోధన ఆవిష్కరణ విషయంలో అలా ప్రోత్సహిస్తున్నారు. అండ్ తయారీ రంగం, సో మరి తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి. దాంతోపాటుగా సేవలు, సంస్కరణలు, అంటే ఇక్కడ సర్వీసెస్ సెక్టార్ని కొత్త రీఫార్మ్స్ని కూడా చేయడం వల్ల మొత్తం కూడా 9 రంగాలు 9 అంశాలకి ఇట్లా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఒక లక్ష్యం ఏంది, కేంద్ర బడ్జెట్ ఏ లక్ష్యం ఆధారంగా తయారు చేయబడిందంటే పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతి అనేది ఒక వికసిత్ భారత్ లక్ష్యంగా తయారు చేయబడింది. ఈ యొక్క 4 లక్ష్యాలకు అనుగుణంగా ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారంటే 9 అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది కేంద్ర బడ్జెట్ 2023-24-25లో అనమాట. సో కేంద్ర బడ్జెట్ మొత్తం ఎంత, సో ఈ విధానం అనమాట. ఇది మనకు నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్లో దీనిపైన చెప్పడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కేంద్ర బడ్జెట్ 2024-25లో ఉన్నటువంటి సో మరి ప్రాధాన్యత అంశాలు ఎన్ని, ముఖ్య అంశాలు ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ పర్టికులర్ చూసినట్లయితే గ్రామీణ అభివృద్ధికి, అంటే ఇక్కడ పల్లెకు పట్టెం కట్టారని చెప్పేసి ఒక ప్రధానమైన వార్త ఉంది. ఎందుకంటే రూరల్ డెవలప్మెంట్, మనకి దేశానికి పట్టుకొమ్మలేదంటే గ్రామాలు అని చెప్పేసి అంటారు మన మహాత్మా గాంధీ. అలాంటి నేపథ్యంలో ఈసారి 2.66 లక్షల కోట్ల రూపాయలని గ్రామీణ అభివృద్ధికి, రూరల్ డెవలప్మెంట్ గురించి కేటాయించడం జరిగింది అనమాట. సో మరి గ్రామీణ అభివృద్ధిలో మౌలిక సదుపాయాల కల్పన కానివ్వండి, నీటిపారుదల సౌకర్యాలు కానివ్వండి, లేకపోతే రోడ్లు కానివ్వండి, లేకపోతే చెక్ డ్యామ్లు కానివ్వండి, ఇలాంటి కూడా ఒక పాఠశాల నిర్మాణం కానివ్వండి,
కానివ్వండి, లేకపోతే వ్యవసాయ సంబంధించిన రంగాలు కానివ్వండి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కానివ్వండి, ఇవన్నీ కూడా గ్రామీణాభివృద్ధిలో భాగంగా కేటాయింపులు జరుగుతాయి. ఓకేనా? అందరికీ తాగునీటిని అందించే విషయంలో కానివ్వండి, ఓకేనా, తాగునీటిని అందించే విషయం కానీ, ఇప్పుడు జల్ జీవన్ అభియాన్ కార్యక్రమం కానివ్వండి, ఇవంతా కూడా మన గ్రామీణాభివృద్ధిలో బాగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యువతకి 2 లక్షల కోట్ల రూపాయలు పిఎం ప్యాకేజ్ కింద ఇవ్వడం జరుగుతుందండి ఈసారి. అంటే 2 లక్షల కోట్ల రూపాయలు. ఇంతవరకు చెప్పుకున్నాం మనం, దేశంలో 5 కోట్ల మంది యువతకి ఇంటర్న్షిప్ ఇస్తున్నారు. ఇంటర్న్షిప్ అంటే వాళ్ళ స్కిల్స్ ని ఏర్పాటు చేసుకునే క్రమంలో 5 కోట్ల మంది యువతని ఎంపిక చేసుకొని, వివిధ కాలేజీలో చదువుతున్న వాళ్ళకి ఎంపిక చేసుకొని, సో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇంటర్న్షిప్ ఇస్తారు. ఇంటర్న్షిప్ అంటే మనకి ఐటీఐ చేసిన వాళ్ళకి ఇలా మనకి ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఒక 6 months 1 year పని చేస్తే మనకి వేతనం కూడా వస్తుంది. అలా 5 కోట్ల మందికి ఇట్లా ఇంటర్న్షిప్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఎవరైతే మన భారతదేశంలో ఉన్నత విద్య చదువుతున్నారో, ఉన్నత విద్య అవసరాల గురించి 10 లక్షల రూపాయల రుణాన్ని కూడా ఈసారి అందించడం జరుగుతుంది అనమాట. ఒకప్పుడు విదేశాలకు పోవడానికి మాత్రమే అలాంటి అవకాశం, విదేశాలు ఎవరైతే వెళ్తారో, టోఫెల్ లాంటి జిఆర్ఈ లాంటి ఎగ్జామ్స్ రాసి విదేశీ యూనివర్సిటీలలో విద్యాభ్యాసం కొనసాగించే మన భారతీయులకి ఏంటంటే, సో మనకు ఓవర్సీస్ ఫండ్ అంటే ఇక సంబంధించినటువంటి ఒక వివిధ బ్యాంకులు మనకు లోన్లు ఇచ్చేవి. అలా కాకుండా మన భారతదేశంలో కూడా ఉన్నత విద్య గురించి 10 లక్షల రూపాయల రుణాన్ని అందిస్తామని చెప్పేసి ఇక్కడ సో యువతకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. పిఎం ప్యాకేజ్ అనే కార్యక్రమం 10 లక్షల రూపాయల లోను, 10 లక్షల రూపాయల రుణం ఇస్తారు. అంతేకాకుండా ఇక్కడ దీనిపైన 3% ఒక రుణం సబ్సిడీ కూడా, రుణం పైన సబ్సిడీ కూడా వస్తుందన్నమాట. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కేంద్ర బడ్జెట్ 2024-25లో ముద్రా రుణాల పరిమితిని 10 లక్షల రూపాయల నుండి 20 లక్షలకు పెంచడం జరిగింది. ఏంటండి పిఎం ముద్ర అనే ఒక కార్యక్రమం ఉంది. పిఎం ముద్ర అంటే మనకి ఇది మైక్రో స్మాల్ మీడియం ఒక ఎంటర్ప్రైజెస్ స్కీమ్. అంటే ఏంటంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను అభివృద్ధి చేయడం, ఊతం చేయడం అనే ఒక ఊతం ఇవ్వడం అనే ప్రధానమైన ఉద్దేశంతో 2015 సంవత్సరం ఏప్రిల్ 8న ముద్రా స్కీమ్ని లేదా పిఎం ముద్రా యోజన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పిఎం ముద్ర అంటే ఏంటంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అని చెప్పేసి అంటామండి. పిఎం అంటే ప్రధానమంత్రి, ఇక్కడ మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం. అంటే 3 రకాల లోన్లు అందిస్తారండి. తొలిసారిగా అందించే లోన్ శిశు లోన్ అని చెప్పేసి అంటాం, తర్వాత అందించే లోన్ కిషోర్ లోన్ అని చెప్పేసి అంటాం, తర్వాత అందించే లోన్ వచ్చేసి తరుణ్ లోన్ అని చెప్పేసి అంటాం. శిశు లోన్ మనకి 50,000 రూపాయల వరకు ఇస్తారు. అండ్ వచ్చేసి ఇక్కడ కిషోర్ లోన్ 5 లక్షల రూపాయల వరకు ఇస్తారు. 5 లక్షల రూపాయల వరకు ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తరుణ్ లోన్ వచ్చేసి 10 లక్షల రూపాయలు ఇస్తారు. అంటే ఇవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ మానల్లో వస్తాయి. శిశు లోన్ పూర్తయిన తర్వాత కిషోర్ లోన్ పూర్తయిన తర్వాత తరుణ్ లోన్ అట్లా ఇస్తారు. ఇప్పుడు ఈ 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పరిమితిని ఏం చేశారంటే ఇక్కడ 20 లక్షలకు పెంచడం జరిగింది. 20 lakhs పెంచడం జరిగింది. ఇది ఒక ఎందుకోసం అంటే మన భారతదేశంలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనే సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల ద్వారా ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన జీడిపిలో మనకు ఒక చాలా భాగం కూడా సో ఈ యొక్క మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ నుంచి వస్తున్న నేపథ్యం ఉంది. అంతేకాకుండా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని స్థాపించే క్రమంలో ఎన్ని మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఉన్నారు, ఎంతమంది అందులో పనిచేస్తున్నారు, ఇలాంటి అన్ని విషయాలు కూడా ఒక ట్రాన్స్పరెన్సీ మేనర్లో సో ఉద్యమ్ పోర్టల్ ద్వారా మనకు తెలియజేస్తున్నారండి. గుర్తుపెట్టుకోండి, ఉద్యమ్ పోర్టల్ అనేది దేనికి సంబంధించింది అంటారు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించింది అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు కేటాయింపు అనేది ఒక 1.52 lakhs crores అనమాట. అంటే 1,52,000 కోట్లు వ్యవసాయం దాని అనుబంధ రంగాలు అంటే ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, లేకపోతే ఉద్యానవన సంబంధించిన పంటలే కానివ్వండి, ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయంటే అనుబంధ రంగాల కిందకు వస్తాయి. కాబట్టి ఇక్కడ వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు కేటాయింపు వచ్చేసి 1.52 lakhs crores-గా సో ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే ఇక్కడ సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయంలోకి సో చాలా మంది రైతులను తీసుకురావాలి, 1 కోటి మంది రైతులకన్నా తీసుకురావాలని ఒక ప్రధానమైన ఉద్దేశం దీనిలో కనబడింది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకి 90,958 కోట్లను ఆ విధంగా కేటాయించుకోవడం జరిగింది. సో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకి అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కేంద్ర రైల్వే శాఖకి 2,67,200 కోట్లను కేటాయించుకోవడం జరిగింది. ఇట్లా అత్యధికంగా ఈ కేంద్ర రైల్వే శాఖ కేటాయించినటువంటి మొత్తంలో అత్యధికంగా సుమారు 1,00,000 కోట్లకు పైగా దేనికై అంటే భద్రతకి, అంటే రైల్వేలలో భద్రత కేటాయించడం జరిగిన విషయాన్ని ఇక్కడ ప్రముఖంగా చెప్పడం జరిగింది అనమాట.
అదొక విషయం. అండ్ కేంద్ర రక్షణ శాఖకి 6.21 లక్షల కోట్లు అంటే 6,20,000 కోట్ల రూపాయలని కేంద్ర రక్షణ శాఖ కేటాయించడం జరిగింది. ఇందులో 1,00,000 కోట్లకు పైగా ఒక ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అంటే భారత్లో తయారీ రంగాన్ని రక్షణ ఉత్పత్తులు మన భారత్లోనే తయారు కావాలనే విషయం పైన 1,00,000 కోట్లని ఇక్కడ కేటాయించుకోవడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే మనం వివిధ సంబంధించినటువంటి డిఫెన్స్ ఈక్విప్మెంట్స్ని వేరే దేశాలపైన ఆధారపడకుండా మనం స్వయం సమృద్ధి సాధించాలని ఒక లక్ష్యం ఉందన్నమాట. అలాంటి క్రమం. అంతేకాకుండా కేంద్ర హోంశాఖకి 2,19,000 కోట్లను ఆ విధంగా కేటాయించడం జరిగింది కేంద్ర హోంశాఖకి. సో కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి పారామిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కేటాయించడం జరిగింది అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి మన కేంద్ర పౌర విమానయాన రంగం, కేంద్ర సివిల్ ఏవియేషన్, కేంద్ర అంటే యూనియన్ సివిల్ ఏవియేషన్ అని చెప్పేసి అంటాం. పౌర విమానయాన రంగానికి 2,357 కోట్లను కేటాయించడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే మన భారతదేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి సెక్టార్లో ఇంకోటి సివిల్ ఏవియేషన్, పౌర విమానయానం. మనకి ఏదైతే ఒక ఉడాన్ ఆర్సిఎస్ స్కీమ్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఒక ఆర్సిఎస్ అంటే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని చెప్పేసి వచ్చింది. అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. దీని ద్వారా మన భారతదేశంలో ఏమవుతుందంటే ఇక్కడ పౌర విమానయాన రంగం పెరుగుతుంది. పౌర విమానయాన రంగంలో మనకి కొత్త కొత్త విమానాశ్రయాలు రావడమే కాదు, దాంతోపాటుగా మనకి ఒక దేశీయంగా అండ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ పరంగా కూడా మనకి ఏంటంటే ఇక్కడ ప్యాసింజర్స్ పౌర విమానయంలో చాలా మంది కూడా వెళ్తున్న సందర్భం ఉంది. ఇలాంటి క్రమంలో మరి ఈ యొక్క పౌర విమానయాన రంగానికి 2,357 కోట్లను కేటాయించడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసారి మహిళలు మనం ఇంతపై చెప్పుకున్నాం చతురంగ లక్ష్యంలో మొత్తం 4 లక్ష్యాలు చూసినట్లయితే ఇక్కడ సో మరి 4 లక్ష్యాలు చూసినట్లయితే పేదలు, రైతులు, తర్వాత యువత, మహిళా అభ్యున్నతి అనే ప్రధానమైన లక్ష్యంలో మహిళలకు కేటాయింపు ఈసారి ఎంత జరిగిందంటే స్త్రీలు బాలికల పథకాల గురించి 3 లక్షల కోట్ల కేటాయింపు జరిగిందండి. 3 లక్షల కోట్ల కేటాయింపు అనేది జరిగింది. సో అని చెప్పొచ్చు అనమాట. ఒక మహిళా సాధికారత విషయంలో కానివ్వండి, దాంతోపాటుగా పిల్లలకి ఒక ఆరోగ్య కార్యక్రమం కానివ్వండి, అంగన్వాడీ కార్యక్రమాలు కానివ్వండి, పోషణ అభియాన్ 2.0 కార్యక్రమం కానివ్వండి, ఇలా అన్ని కార్యక్రమాలు కూడా స్త్రీలు బాలికల పథకాల గురించి 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ కేటాయింపుల పైన అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మరి కేంద్ర బడ్జెట్లో మరి ఆంధ్రప్రదేశ్కి దక్కిన ప్రాధాన్యత ఏంటి? సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాధాన్యత చూసినట్లయితే ఇక్కడ కేంద్ర బడ్జెట్ 2024-25లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల కేటాయింపు జరిగిందనమాట. 15,000 కోట్ల కేటాయింపు జరిగింది. సో మరి అంతేకాకుండా మరొక విషయం ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కేటాయింపులో భాగంగా ఈ 15,000 కోట్లను కూడా వివిధ సంబంధించినటువంటి బ్యాంకుల ద్వారా అంటే ఇక్కడ ప్రపంచ బ్యాంక్ కానివ్వండి లేదా మిగతా సంస్థల ద్వారా అందించే అవకాశం ఉంటుంది. మరొక విషయం చూసినట్లయితే ఇక్కడ వెనుకబడినటువంటి 8 ఉమ్మడి జిల్లాలకి 50 కోట్ల చొప్పున నిధులు అనేది అందజేయడం జరిగిందనమాట. అంటే ఇందులో ఉత్తరాంధ్రకు చెందినటువంటి 3 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో 3 జిల్లాలు అండ్ రాయలసీమకు చెందిన 4 జిల్లాలు. ఈసారి మనకేంటంటే ప్రకాశం జిల్లాను కూడా కలిపారు. మొత్తం 8 జిల్లాలకు వెనుకబడినటువంటి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం చూసినట్లయితే 26 జిల్లాలు. ఎందుకోసం జిల్లాలు పునర్వ్యవస్థీకరణ చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉండేది. ఈ 13 జిల్లాలు మనం ఉమ్మడి జిల్లాలు అంటాం. అలా ఉమ్మడి జిల్లాలలో ఇప్పుడు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు, ఉత్తరాంధ్రలో అండ్ రాయలసీమలో 4 జిల్లాలు, ప్రకాశం 1 జిల్లా. అంటే ప్రకాశం ఈసారి యాడ్ చేశారు, గతంలో లేకుండా మొత్తం కూడా 8 జిల్లాలకి ఏంటంటే ఈ యొక్క వెనుకబాటుతనం ఉన్న జిల్లాకి ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయలు చొప్పున ఇస్తుంది. ఈసారి కూడా మొత్తం కూడా సో ఇలా 8 జిల్లాలకి ఒక్కొక్క జిల్లాకు చొప్పున 50 కోట్ల రూపాయల నిధులని ఆ విధంగా కేటాయిస్తున్నట్టు చెప్పడం జరిగింది అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. కొత్తగా వచ్చిన జిల్లా అయితే తెలుసుకోవాలి. అంతేకాకుండా మరి తెలుగు ప్రజల జీవనాడిగా పిలుస్తున్న మనకి పోలవరం ఏదైతే ప్రాజెక్ట్ ఉందో పోలవరం ప్రాజెక్టుకు వేగంగా పూర్తి చేయడానికి ఇది కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తుంది అనమాట. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. కాబట్టి గతంలోనే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కాబట్టి జాతీయ ప్రాజెక్టుగా చేశారు కాబట్టి దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. కాబట్టి పూర్తిగా మేము సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది అనమాట. అంతేకాకుండా ఓర్వకల్లు, కర్నూలు జిల్లా ఓర్వకల్లు అండ్ వైఎస్ఆర్ కడప జిల్లా కొప్పర్తి ఈ పారిశ్రామిక నోడులని ఈ సంబంధించినటువంటి గుర్తించి మౌలిక వసతుల కల్పన చేస్తున్నారు అనమాట. సో ఈ కొప్పర్తి పారిశ్రామిక నోడు అండ్ ఓర్వకల్ అనమాట. ఈ 2 కూడా మనకెంతో క్రియాశీలకమైనవి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొన్ని అభివృద్ధి క్రమంలో అంటే పారిశ్రామిక నాడవా అని చెప్పేసి అంటాం. అంటే ఈ యొక్క ఇండస్ట్రియల్ కారిడార్స్ అని చెప్పేసి అంటాం. ఈ ఇండస్ట్రియల్ కారిడార్లో ఓర్వకల్ అండ్ కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతాలకు కలుపుతూ సో మౌలిక వసతుల కల్పన చేస్తాం. అక్కడ తాగునీటి ఎందుకోసం కొత్త పరిశ్రమలు
పరిశ్రమలు రావాలి. కొత్త పరిశ్రమలు రావాలంటే ఇక్కడ భూసేకరణ మనకి ఇంపార్టెంట్. భూసేకరణతో పాటుగా అక్కడ రోడ్డు సౌకర్యం ఉంటుంది. రోడ్డు సౌకర్యంతో పాటుగా మనకు విద్యుత్ సరఫరాతో పాటుగా మనకు తాగునీటి లేదా అక్కడ ఉన్నటువంటి వాటర్ సప్లై కావాలి. ఇవన్నీ కూడా మౌలిక వసతుల కల్పన చేస్తామని చెప్పేసి. మరొక విషయం ఏంటంటే ఈసారి కొత్తగా ఏదైతే తూర్పున ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. తూర్పున ఒక 5 రాష్ట్రాలను తీసుకున్నారు. అంటే మన భారతదేశానికి తూర్పు దిక్కున్నటువంటి 5 రాష్ట్రాలను తీసుకొని ఈ 5 రాష్ట్రాలలో పర్యాటకాన్ని ఊతం ఇవ్వడే విధంగా అంటే సాంస్కృతిక పునర్వైభవం తేవడం అనే ప్రధానమైన ఉద్దేశంతో పూర్వోదయ ప్రణాళికని అమలు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగిందనమాట. ఈ పూర్వోదయ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్, తర్వాత ఒడిషా, వెస్ట్ బెంగాల్, తర్వాత బీహార్, సో ఈ రాష్ట్రాలు ఉంటాయి అనమాట. వీటిలో ఏం చేస్తారంటే కొన్ని సంబంధించినటువంటి ప్రాంతాలను ఎంపిక చేసుకొని అక్కడ ఏదైతే మనకు ఆలయాలు ఎక్కువగా ఉన్నాయో ఆలయాల ప్రాంతాన్ని వాటిని అభివృద్ధి చేసి ఇక్కడ ఆధ్యాత్మికత, సాంస్కృతిక పునర్జీవనం, దాంతోపాటుగా పర్యాటక రంగం ఇచ్చే విధంగా పూర్వోదయ ప్రణాళికలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చోటు లభించడం జరిగింది. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇది మన కేంద్ర బడ్జెట్ 2024-25లో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల కేటాయింపుతో పాటు ఉన్నటువంటి సమాచారం. నెక్స్ట్ చూద్దామండి. మరి ఆంధ్రప్రదేశ్కు పూర్వోదయ ప్రణాళికలో చోటు అని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో చెప్పడం జరిగింది. ఏంటి పూర్వోదయ ప్రణాళిక అంటే మనం ఇంతలో డిస్కస్ చేసినాం. ఏంటంటే ఇక్కడ దేశానికి అంటే మన భారతదేశం తూర్పున ఉన్నటువంటి 5 రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడడం. సర్వతోముఖాభివృద్ధి అంటే అర్థం ఏంటంటే పురాతనమైన సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించి పర్యాటకులను ఆకర్షించి ఆర్థిక కార్యకలాపాలు పెంచాలనేది వ్యూహం. తద్వారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి జీవనోపాధి దొరుకుతుంది అనమాట. మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుంది. ఇలాంటి ప్రధానమైన ఉద్దేశం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, సో ఈ రాష్ట్రాలను ఇందులో పూర్వోదయ ప్రణాళికలో భాగంగా చేస్తున్నారు. సో మరి కేంద్ర బడ్జెట్ 2024-25లో సో మరి చెప్పినటువంటి పూర్వోదయ ప్రణాళిక గురించి ఏంటి, పూర్వోదయ ప్రణాళిక గురించి సరి అయింది ఏంది, సరికాంది ఏంది, పూర్వోదయ ప్రణాళికలో ఏముందని చెప్పేసి అంటే దేశానికి తూర్పున ఉన్న 5 రాష్ట్రాల సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడడం, పురాతన సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించి ఆ పర్యాటకులను ఆకర్షించి ఆర్థిక కార్యకలాపాలు పెంచాలనేది దీని యొక్క వ్యూహం అన్నమాట. పూర్వోదయ ప్రణాళికల్లో దీన్ని భాగంగా చేస్తున్నారు. సో ఇది మనకి గతంలో మనకి ఏంటంటే ప్రసాద్ అనే కార్యక్రమం ఉండేది. ప్రసాద్ అనే కార్యక్రమం కూడా ఇప్పుడు ప్రసాద్ కార్యక్రమాన్ని మనకు ప్రసాద్గా కూడా పిలుస్తున్నారు. ప్రసాద్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని గతంలో ప్రారంభించడం జరిగింది. అంటే పిలిగ్రిమేజ్, రిజనవేషన్, అగ్మెంటేషన్, స్పిరిచువల్ హెరిటేజ్ డ్రైవ్ అని చెప్పేసి అంటాం. మరి ఇలాంటి కార్యక్రమం ద్వారా కూడా ఏంటంటే మనకు ఏం చేస్తుందంటే వారసత్వ నగరాలను అభివృద్ధి ఎట్లా చేస్తున్నారో ఇలా ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే ఆలయాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో అక్కడ సాంస్కృతిక పునర్వైభవాన్ని తేవాలంటే సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పన చేయడం కానివ్వండి ఇలా చేస్తారన్నమాట. తద్వారా పర్యాటకులకు ఆకర్షించడం ద్వారా సో అక్కడ ఆర్థిక కార్యకలాపాలు కూడా సో జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చండి. సో నెక్స్ట్ చూద్దాం. సో విశాఖ స్టీల్కి 620 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు కేంద్ర బడ్జెట్ 2024-25లో సో నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అనేది సో అక్కడ స్టీల్ ఎందుకోసం అంటే ప్రైవేటేషన్ అవుతుందని చెప్పేసి గతంలో ఆందోళన కూడా రావడం జరిగింది. అలా కాకుండా ఈసారి ఏంటంటే స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కానీ అక్కడ వాటికి ఒక 620 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అనమాట. మరొక విషయం చూసినట్లయితే ఇక్కడ విశాఖలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది పెట్రోలియం అండ్ ఎనర్జీ అని చెప్పేసి అంటామండి. ఐఐపి అంటే ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది పెట్రోలియం అండ్ ఎనర్జీ అని చెప్పేసి ఒక సంస్థ ఉందండి అక్కడ. మరి ఈ సంస్థకి 168 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇదే విశాఖపట్నంలో ఐఐఎం అనే సంస్థ కూడా ఉందండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అనే సంస్థ కూడా సో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా దాన్ని తీసుకురావడం జరిగింది గతంలోనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ రహదారుల ప్రాజెక్టుకి 150 కోట్ల రూపాయలు అవసరమని గుర్తించి ఈ 150 కోట్ల రూపాయలని ఏఐఐబి అంటే మనకు చైనా రాజధాని బీజింగ్లో ఉన్నటువంటి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుండి తెచ్చుకునే విధంగా సో ఆంధ్రప్రదేశ్కి అవకాశం ఇస్తున్నారు. కేంద్రం గ్యారంటీ ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఏపీ ఇరిగేషన్ అంటే ఆంధ్రప్రదేశ్లో
ఇరిగేషన్ అంటే ఇక్కడ నీటిపారుదల సౌకర్యాలను ఇవ్వడం, ఇరిగేషన్ అండ్ లైవ్లీవుడ్ అంటే జీవనోపాధి కల్పించడం, ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కింద రెండవ దశకి జపాన్ ప్రభుత్వం నుంచి 300 కోట్ల రూపాయలు తెచ్చుకునే విధంగా మనకి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి హామీ ఇవ్వడం జరిగిందనమాట. జపాన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి 2 విషయాల్లో మనకి హామీ ఇచ్చింది. ఒకటి ఏంటంటే జపాన్ ప్రభుత్వం అంటే జపాన్ నుండి అంటే కేంద్రం దీనికి హామీ ఇస్తుంది, జపాన్ ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇది ఒకటి ఏపీ ఇరిగేషన్ అండ్ లైవ్లీవుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు. ఏపీ ఇరిగేషన్ అండ్ లైవ్లీవుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల సౌకర్యాలు కల్పించి లైవ్లీవుడ్ ఇంప్రూవ్మెంట్ అంటే జీవనోపాధిని కల్పిస్తారు, అంటే నీటిపారుదల సౌకర్యాలు, కాలువలు, నీటి కాలువలు అట్లా నిర్మిస్తారు. ఇంకొకటి ఏంటంటే విశాఖ అండ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ ఏదైతే ఉందో ఈ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ కూడా 2016 సంవత్సరంలోనే మనకు ఆంధ్రప్రదేశ్కి అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ఫిలిప్పైన్స్లోని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి కూడా రుణం అనేది రావడం జరిగింది. ఇక్కడైతే గుర్తుపెట్టుకోండి, ఏపీ ఇరిగేషన్ అండ్ లైవ్లీవుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్కి జపాన్ ప్రభుత్వం హామీ ఇస్తుంది, జైకా నుండి నిధులు వస్తాయి, ఇదొక విషయం. అండ్ విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ కూడా ఫిలిప్పైన్స్ దేశ రాజధాని అయినటువంటి మనీలలో ఉన్నటువంటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి కూడా రుణం అనేది అందజేయబడుతుంది. దీనికి కూడా గ్యారెంటీ ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనిపైన కూడా మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఆంధ్రాస్ లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కి అంటే ఆంధ్రాస్ లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాం. ఆంధ్రాస్ లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందించే విషయంలో, ఐటీ సౌకర్యాలు అందించే విషయంతో మనకి ప్రపంచ బ్యాంకులో ఉన్నటువంటి సంస్థ IBRD అంటాం, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ ది రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటే IBRD. ఈ IBRD నుండి 300 కోట్ల రూపాయలని ఆ విధంగా కేటాయించడం జరిగిందండి. ఆ కేటాయింపు కూడా కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుందని చెప్పడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారులు, వంతెనలు పునర్నిర్మాణానికి 650 కోట్ల రూపాయల సంబంధించినటువంటి రుణ సదుపాయాన్ని ఎన్డీబీ నుంచి, ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం. ఇది చైనా ఆర్థిక రాజధాని షాంఘై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి బ్రిక్స్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న బ్యాంక్ అనమాట. దీని నుండి కూడా రుణం వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుందన్నమాట. ఇది మనకి అడిగే అవకాశం ఉంటుంది. అంటే మనకి అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలని ఆ విధంగా రుణం అందించే విషయం ఒకటి, సహాయం చేసే విషయం ఒకటి. ఇంకోటి విశాఖ స్టీల్కి 620 కోట్లు, విశాఖలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది పెట్రోలియం ఎనర్జీకి 128 కోట్లు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల ప్రాజెక్టుకి 150 కోట్లు. అది ఏఐఐబి అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి అంటే ఇది బీజింగ్ నుండి వచ్చే ఈ డబ్బులకి కేంద్రం గ్యారెంటీ ఉంటుంది. అండ్ ఏపీ ఇరిగేషన్ అండ్ లైవ్లీవుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టుకి 2వ దశకు జపాన్ ప్రభుత్వం నుంచి 300 కోట్ల రూపాయలు గ్యారెంటీ ఉంటుంది. గతంలో విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్కి ఫిలిప్పైన్ దేశ రాజధాని మనీల నుండి ఏడీబీకి రుణం వచ్చింది, ఆ విషయంలో కూడా గ్యారెంటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆంధ్రాస్ లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్కి వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ నుండి 300 కోట్ల రూపాయలకు కేంద్రం గ్యారెంటీగా ఉంటుంది. ఏపీ రహదారులు, వంతెనలు పునర్నిర్మాణానికి 650 కోట్ల రుణ సాయం అనేది ఎన్డీబీ షాంఘై కేంద్రంగా పనిచేస్తున్న న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి వచ్చే రుణానికి కూడా కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఈ సంబంధించిన సమాచారం మనకు చూసుకోవాలండి ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ వచ్చేసి మరొక సంబంధించిన విషయం అండి, తయారీ రంగ హబ్బుగా రాయలసీమ. మరి రాయలసీమ ప్రాంతం మరి ఓర్వకల్లు, కర్నూలు జిల్లాలో ఓర్వకల్లో ఒక మెగా పారిశ్రామిక వాడిని, ఒక మెగా ఇండస్ట్రియల్ కారిడార్ని, ఇండస్ట్రియల్ సెంటర్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇందులో ప్రకటన జరిగింది. కేంద్ర బడ్జెట్ 2024-25లో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంటే హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక నడవలో భాగంగా అంటే కారిడార్లో భాగంగా 7,100 ఎకరాలని గతంలోనే సేకరించింది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇక్కడ హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక నడవలో భాగంగా హైదరాబాద్ బెంగళూరు వరకు ఇప్పుడున్నటువంటి జాతీయ రహదారిని 12 లేన్ల జాతీయ రహదారిగా చేయడం, ఈ యొక్క జాతీయ రహదారిలో భాగంగా వచ్చినటువంటి ఏవైతే ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలకి కొన్నిటికి కృష్ణపట్నం ఓడరేవుకి అనుసంధానం చేయడం, కొన్నిటికి మనకి విశాఖపట్నం ఈ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కొప్పర్తిలో ఉన్నటువంటి పారిశ్రామిక నడవకి ఆ విధంగా ఒక అనుసంధానం చేయడం అనేది ప్రధానమైన ఉద్దేశం ఉంది. అదే ఇక్కడ ఉంది చూడండి. ఈ హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక నడవలో భాగంగా కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి ప్రాంతాల్లో పరిశ్రమలు విస్తరణ చేస్తారు.
అంతేకాకుండా విశాఖ చెన్నై పారిశ్రామిక నడవలో భాగంగా అంటే నడవంటే కారిడార్ ఒక ప్రాంతంలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా ఒక కొప్పర్తిలో 5,760 ఎకరాల్లో పారిశ్రామిక వాడని ఆ విధంగా ఇండస్ట్రియల్ ఒక ప్లాంట్స్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారనమాట. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ని అభివృద్ధి చేసే క్రమంలో 2016 సంవత్సరంలోనే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజెంట్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అప్పుడనే ఏడీబీతో రుణ ఆమోదం కూడా తెలపడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆమోదం తెలపడం జరిగింది అనమాట. ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇది ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉన్నటువంటి సంస్థ అనమాట. దాని రుణ ఆమోదం పొందింది. ఈ ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్లో చెప్పడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి కొత్త పన్ను విధానం, కొత్త ఇన్కమ్ ట్యాక్స్ అనమాట. కొత్త ఇన్కమ్ అంటే 1961లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఒక యాక్ట్ వచ్చింది, ఆదాయ పన్ను చట్టం వచ్చింది. అంటే ఎన్ని డబ్బులు సంపాదిస్తే ఎంత కట్టాలి ప్రభుత్వానికి అని చెప్పేసి ఒక ట్యాక్స్ అనమాట. ఇది ఆదాయ పన్ను చట్టం 1961ని ఒక 6 నెలల్లో పూర్తిగా సమీక్షించి ఒక సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగిందనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ అండి. ఇది ఎందుకోసం 6 నెలల కాలంలో ఆదాయ పన్ను చట్టాన్ని ఒక ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ ఉంటాయన్నమాట, సామాన్యులు కూడా అర్థం కావాలనే ప్రధానమైన ఉద్దేశంతో అది ఒక రివ్యూ చేయబోతున్నామని ప్రకటించడం జరిగింది. అయితే 2024-25 కేంద్ర బడ్జెట్లో ఈ కొత్త బడ్జెట్లో కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. ఏంటంటే 3 లక్షల రూపాయల వరకు ఎవరికి ఆదాయం వస్తుందో వాళ్ళకి ఎలాంటి పన్ను లేదండి. ఒక 0% పన్ను, ఎలాంటి పన్ను లేదు, ఎలాంటి ట్యాక్స్ విధించారు. 3 లక్షల రూపాయల నుంచి 7 లక్షల రూపాయలు, గతంలో 6 లక్షలు ఉండేది, ఇప్పుడు 7 లక్షలు చేశారు. 7 లక్షల రూపాయల వరకు 5% పన్ను విధిస్తారనమాట. 5% పన్ను విధిస్తుంది, అది మనం కట్టాలి. అండ్ 7 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు 10% పన్ను విధించడం జరుగుతుంది అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. అండ్ 10 లక్షల రూపాయల నుంచి 12 లక్షల రూపాయల వరకు 15% పన్ను కట్టాలి. 12 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు 20% పన్ను కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక 15 లక్షల రూపాయి పైన 30% అనేది పన్ను విధిస్తున్నారు. ఇది మనకి 2024-25 కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి కొన్ని కొత్త స్లాబ్స్ అన్నమాట. కొత్త స్లాబ్ అంటే ఇవన్నమాట. గతంలో ఇప్పుడు 3 లక్షల నుండి 6 లక్షలు ఉండేది, ఇప్పుడు 7 లక్షలు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 9 లక్షలు ఉండి ఇక్కడ 10 లక్షలు చేశారు. ఇట్లా మొత్తం కూడా ఈ కొత్త పన్ను విధానాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి 30% అత్యధికంగా విధిస్తారు. ఇక్కడ ఎంతవరకు పన్ను లేదు అని చెప్పేసి అంటే ఇక్కడ 3 లక్షల రూపాయల వరకు సంపాదన పైన ఎలాంటి సంబంధించినటువంటి పన్ను అనేది లేదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ నెక్స్ట్ చూద్దామండి. ఇక కేంద్ర బడ్జెట్ 2024-25లో మరికొన్ని ముఖ్యాంశాలు మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని ఇక్కడ మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్స్ ఏవైతే బోర్డ్స్ ఉంటాయో, అంటే ఇక చార్జర్స్ కానీ ఉంటాయో, అవి అసెంబ్లింగ్ కానివ్వండి, మొబైల్ ఛార్జర్ల పైన కస్టమ్స్ సుంకం అనేది 15% తగ్గింపు అంటాం. కస్టమ్స్ సుంకం అంటే మన దేశంలో తయారైన వస్తువులు విదేశానికి వెళ్ళడం కానీ, విదేశాల్లో తయారైన వస్తువులు మన దేశానికి వస్తున్నప్పుడు విధించే సుంకం అనేది కస్టమ్స్ సుంకం అని చెప్పేసి అంటాం. ఆ కస్టమ్స్ సుంకాన్ని 15% తగ్గించడం జరిగింది. 15% తగ్గించారు కాబట్టి మొబైల్ ఫోన్లు రేటు తగ్గిపోతున్నాయి. మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ అసెంబ్లీ కూడా తగ్గిపోతాయి. మొబైల్ ఛార్జర్లు కూడా ఖర్చు మనకు రేట్ అనేది తగ్గిపోతుంది అనమాట, ప్రైస్. ఇంకొకటి ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2015 సంవత్సరం మనకి జూన్ 25న ప్రారంభించబడ్డ కార్యక్రమం హౌసింగ్ ఫర్ ఆల్, అంటే దేశంలో అందరికీ గృహ సదుపాయం కల్పించాలనే ప్రధానమైన ఉద్దేశంతో యాక్చువల్గా 2022 వరకే మొత్తం కూడా అందరికీ మన దేశంలో 100% గృహ సదుపాయం కల్పించాలని లక్ష్యం చేసుకున్నాం. కానీ ఇక్కడ కరోనా వల్ల చేరుకోలేకపోయినామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల అదనపు ఇళ్లను నిర్మాణం చేయాలని లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. మరొక వెరీ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ వ్యవసాయ రంగ విషయంలో ప్రకృతి సేద్యంలోకి దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులను తీసుకురావాలనే ప్రధానమైన ఉద్దేశం అండి. 1 కోటి మంది రైతులను తీసుకురావాలి. ఏది ప్రకృతి సేద్యంలోకి దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం యొక్క లక్ష్యం అన్నమాట 2024-25లో. ఎందుకు ఈ మధ్య కాలంలో తెలుసు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏదైతే నేచురల్ ఫార్మింగ్ ఉందో, ఆ ప్రకృతి సేద్యం ఉందో, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ ఒక నేచురల్ ఫార్మింగ్ ఉందో, ఇప్పుడు మనకి పోర్చుగల్ దేశంలో ఇచ్చే ఒక అవార్డు ఉంది, గుల్బేకిన్ అవార్డు కూడా మనం పొందడం జరిగింది. మన అనంతపురం చెందినటువంటి నాగేంద్రం అనే ఆదర్శ రైతు కూడా పొందడం జరిగింది. అలాంటి క్రమంలో దేశవ్యాప్తంగా కూడా 1 కోటి మంది రైతులకి ఈ నేచురల్ ఫార్మింగ్లోకి తీసుకురావాలి, నేచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి అంటాం.
సో మరి సుభాష్ పాలేకర్ లాంటి కొన్ని న్యాచురల్ ఫార్మింగ్లోకి, ప్రకృతి సేద్యంలోకి తీసుకురావాలి. తద్వారా ఈ న్యాచురల్ ఫార్మింగ్లో ఏంటంటే మనకి ఆహారం ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పండిన పంటలు వాళ్ళకి మరింతగా ఆరోగ్యంగా ఉంటారన్నమాట. అలాంటి నేపథ్యం. ఇంకొకటి ఏంటంటే మౌలిక సదుపాయాల కల్పనకి సో మనకి 11.11 లక్షల కోట్లను ఈసారి కేటాయించడం జరిగిందనమాట. అంతేకాకుండా భారతదేశంలో ఎంపిక చేసినటువంటి నగరాలలో సో మనకి వీధి ఆహారపు కేంద్రాలు అంటే ఫుడ్ స్ట్రీట్స్ అండి, ఫుడ్ స్ట్రీట్స్ని ఏర్పాటు చేస్తారు అనమాట. అంటే ఫుడ్ స్ట్రీట్స్ని ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా ఎంపిక చేయబడిన నగరాల్లో వారాంతపు సంతలు అంటారు. వారాంతపు సంతలు అంటే ఒక వారంలో మన సంబంధించినటువంటి కాలనీలలో చూస్తుంటాం, పట్టణాలలో ఒక సంత ఏర్పాటు చేస్తారు. అంటే ఆ సమయం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ అంటే కూరగాయలు కానీ అవన్నీ పెట్టి ఒక సంతలాగా అమ్ముతూ ఉంటారు. వారంలో ఒక రోజు ఒక ప్రాంతంలో పెడతారు. అలాంటి వారాంతపు సంతలు దేశవ్యాప్తంగా ఆ నగరాల్లో, ఎంపిక చేయబడ్డ నగరాల్లో ఈ ఫుడ్ స్ట్రీట్స్ని ఎంకరేజ్ చేస్తారనమాట. ఆహారం అంతా ఒకటే దగ్గర దొరికే విధంగా సో ఇది చేస్తారనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 4.9%గా ఉన్నటువంటి ప్రస్తుత ద్రవ్యలోటుని వచ్చే ఏడాది నాటికి 4.5% తగ్గిస్తారు. అంటే ద్రవ్యలోటు అంటే ఇక్కడ ఏంటంటే మనకు వచ్చినటువంటి ఆదాయం కన్నా మనం చేసే ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి దాన్ని మనం ద్రవ్యలోటుగా పిలుస్తుంటాం. ఇలాంటి ద్రవ్యలోటు మనకు 4.9%గా ఉంది. సో మనకి 4.9%గా ఉంటే అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇంత అంచనా చేశారు ద్రవ్యలోటు. ఇలాంటప్పుడు 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఏం చేస్తారంటే 4.5%గా ద్రవ్యలోటును తగ్గిస్తామని చెప్పేసి ఇక్కడ కేంద్ర బడ్జెట్ 2024-25లో సో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మరికొన్ని విషయాలు చూద్దామండి. కేంద్ర బడ్జెట్ 2024-25 సంబంధించింది. సో మనకి ఇక్కడ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి 22,154 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకి 22,154 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగింది కేంద్ర బడ్జెట్ 2024-25లో. ఇందులో పొరుగుకే తొలి ప్రాధాన్యం కింద, పొరుగుకే తొలి ప్రాధాన్యం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సో మనకి యాక్టిస్ట్ పాలసీ అని చెప్పేసి అంటామండి. మన భారత విదేశాంగ విధానం ఇక్కడ ఏంటంటే యాక్టిస్ట్ పాలసీ అని చెప్పేసి అంటాం. అంతేకాకుండా పొరుగుకే ఇది మన విదేశాంగ విధానం. ఇంకొక ప్రాధాన్యత ఉండేది ఏంటంటే నైబర్హుడ్ ఫస్ట్ అని ఒక పాలసీ కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం. అంటే నైబర్హుడ్ ఫస్ట్ అంటే ఇక్కడ నైబర్హుడ్ ఫస్ట్ అంటే సో మనకి పక్కనున్న వాళ్ళకి, మన ఇరుగు పొరుగు వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దానికే మనం పొరుగుకే తొలి ప్రాధాన్యం అంటున్నాం. దీని కింద మన సార్క్ దేశాలకి, మన దక్షిణాసియా దేశాలలో ఇప్పుడు భూటాన్కి అత్యధికంగా నిధులు కేటాయించడం జరిగింది. సో 2,068 కోట్ల రూపాయలు వాళ్ళ యొక్క దేశ పునర్నిర్మాణంలో కానివ్వండి, అక్కడ సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి గ్రాంట్గా మనం ఇస్తున్నాం లోన్ రూపంలో. భూటాన్కి 2,068 కోట్ల రూపాయలని, నేపాల్కి అయితే 700 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. మాల్దీవుల దేశానికి గతంతో పోలిస్తే గతంలో మనకి 2023-24 ఆర్థిక సంవత్సరంలో మాల్దీవుల దేశానికి 770 కోట్లు కేటాయిస్తే ఈసారి 400 కోట్లను కేటాయించడం జరిగింది. శ్రీలంకకు 245 కోట్లు కేటాయించారు, మయన్మార్కు 250 కోట్లు కేటాయించారు, ఆఫ్ఘనిస్తాన్కి 200 కోట్లను కేటాయించారు. సో బంగ్లాదేశ్కి 120 కోట్లు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఇరాన్ దేశానికి ఇక్కడ సో మనకి ఇక్కడ 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందండి. ఇరాన్ దేశం కారణం ఏంటంటే ఇక్కడ ఇరాన్లో మనకి చాబహార్ ఓడరేవ్, మరి చాబహార్ ఓడరేవ్ని మనం మేనేజ్మెంట్ చేసే విషయంలో, నిర్వహణ చేసే విషయంలో భారతదేశానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇరాన్ దేశానికి మధ్య ఒక 10 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉందన్నమాట చాబహార్ నిర్వహణ విషయంలో. ఆ క్రమంలో భాగంగా చాబహార్ పోర్టు నిర్వహణకు గాను 100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందనమాట. అంతేకాకుండా బంగ్లాదేశ్లో కానివ్వండి సిట్వే ఓడరేవ్ను కూడా సో మనకి ఇక్కడ మనకు దక్షిణాసియా దేశాలు మనం అభివృద్ధి చేస్తున్నటువంటి క్రమం అనమాట ఇది. సో మరి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించిన కేటాయింపులు. మరి కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న వారంటే ఇక్కడ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారండి. మరి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్నారు. అండ్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా ఎవరు పనిచేస్తున్నారంటే విక్రమ్ మిశ్రీ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. గతంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి విక్రమ్ మిశ్రీ, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన విక్రమ్ మిశ్రీ ప్రస్తుతము అమెరికాలో భారత రాయబారిగా పనిచేస్తున్నారు అనమాట. సో అది నియమితులు కావడం జరిగింది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక నెక్స్ట్ చూద్దాం. రాష్ట్రాలకు వడ్డీ లేని రుణం 1.5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఇక్కడ కేంద్ర బడ్జెట్ 2024-25 ద్వారా మనకు తెలుస్తుందండి. అంటే రాష్ట్రాలకి వడ్డీ లేని రుణాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అనమాట. ఈ సంవత్సరం 28 రాష్ట్రాలకి సో వాళ్ళ రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న కార్యక్రమాల గురించి సో రాష్ట్ర ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకు ఏం చేస్తారంటే వాళ్ళకి 1.5 లక్షల కోట్ల రూపాయలని పంచుతారనమాట. అంటే ఇవ్వడం. ఇది ఏంటంటే వడ్డీ లేని రుణం.
ఇది రాష్ట్రాలకు ఇస్తారు, కానీ రాష్ట్రం మాత్రం మళ్ళీ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి. అలా ఎందుకోసం అంటే రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల గురించి అభివృద్ధి చేసుకోవడానికి ఈ డబ్బులు ఉపయోగిస్తారు. ఎందుకోసం అంటే మౌలిక సదుపాయాలు 11.11 లక్షల కోట్లు కేటాయించడం జరిగింది, అందులో భాగంగా ఇస్తున్నారు. మరి బీహార్ రోడ్లకు మరి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకోసం అంటే బీహార్లో ఉన్నటువంటి మనకి జనతాదళ్ సంబంధించిన పార్టీ, మన నితీష్ కుమార్ పార్టీ ఉంది, జనతాదళ్ యునైటెడ్, ఆ పార్టీ అందులో భాగస్వామి అవుతున్న పరిస్థితి ఎన్డీఏలో కాబట్టి, సో మరి బీహార్ రాష్ట్ర అభివృద్ధి కూడా పర్టికులర్గా బీహార్లో రోడ్ల అభివృద్ధికి 26,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ మధ్య కాలంలో బీహార్లో వర్షాకాలంలో ఈ లాస్ట్ 1 మంత్లో 10కి పైగా బ్రిడ్జ్లు అక్కడ కూలిపోయినాయి. అలాంటి నేపథ్యం అన్నమాట. అందుకోసం ఇక్కడ సో నాణ్యమైనటువంటి ఒక రోడ్ల నిర్మాణం చేసుకునే ఉద్దేశంతో ఇక్కడ సో బీహార్ రాష్ట్ర ప్రభుత్వానికి బీహార్ రోడ్లకి 26,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మరి కేంద్ర ఆరోగ్య శాఖకి 90,958 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది కేంద్ర బడ్జెట్ 2024-25లో. అంటే గతంతో పోలిస్తే 2023-24 సంవత్సరంతో పోలిస్తే 12.96% అధిక నిధులు ఈ యొక్క కేంద్ర ఆరోగ్య శాఖకు రావడం జరిగింది. 2024 సంవత్సరంలో అయితే 2023-24 సంవత్సరంలో అయితే 80,517 కోట్లను కేటాయించడం జరిగింది. ఈసారి 90,958 కోట్లు కేటాయించడం జరిగిందండి. ఓకేనా, ఇదొక విషయం. మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని ఏదైతే క్యాన్సర్ మందులు ఉన్నాయో, కొన్ని క్యాన్సర్ మందులు విదేశాల నుంచి ఏవైతే మనం తీసుకొచ్చుకుంటున్నాం కొన్ని క్యాన్సర్ సంబంధించిన మందులు, మరి క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి వాటిపైన మొత్తం కస్టమ్ డ్యూటీని మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో ఒకటి ఆ మందులు ఏవంటే, ఆ క్యాన్సర్ మందులు ఏవంటే ఇక్కడ ట్రాస్ట్జుమాబ్, డెరాక్సిటెకాన్, అసిమెటనిబ్, డుర్వాల్ మాబ్ అనే ఇక 3 క్యాన్సర్ మందులు అండి. ఈ మందులని మొత్తం కూడా మనం విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాము. ఈ క్యాన్సర్ మందులు వీటికి కస్టమ్ డ్యూటీ మినహాయింపు ఇవ్వడం జరిగింది. మరొకసారి చూద్దామండి. ఆ మందుల పేరు ట్రాస్ట్జుమాబ్, డెరాక్సిటెకాన్, ఆసిమెటనిబ్, డుర్వాల్ మాబ్ అనే ఈ 3 క్యాన్సర్ మందులపైన కస్టమ్ డ్యూటీ అంటే విదేశాల నుండి కానీ మన దేశం నుండి కానీ వేరే దేశానికి వెళ్ళడం కానీ ఇలాంటి వాటిపైన విధించే పన్ను కస్టమ్ డ్యూటీ అది మొత్తం మినహాయింపు ఇవ్వడం జరిగింది. మరొకటి ఏంటంటే మన దేశంలో ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసే క్రమంలో ఐసీఎంఆర్ దాని అనుబంధ సంస్థల నిర్వహణ గురించి 2,732.13 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఐసీఎంఆర్ సంస్థ అంటాం. ఐసీఎంఆర్ అనగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటామండి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. రాజీవ్ బెహల్ దీనికి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. సో ఈ సంస్థకు అంత ఇవ్వడం జరిగింది. అండ్ దివ్యాంగుల వ్యవహారాల విభాగానికి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సంబంధించినటువంటి దివ్యాంగులు అని చెప్పేసి పిలుస్తున్నాం మనకి. సో వాళ్ళ యొక్క సంబంధించిన వ్యవహారాల విభాగానికి 1,225 కోట్లను ఇవ్వడం జరిగింది. అంటే కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఈ నిధులని ఒక దివ్యాంగులకి సంక్షేమానికి ఖర్చు చేయబోతుంది అనమాట. ఇది మనకి ఆరోగ్య రంగానికి ఇవ్వడం. మరి ఆరోగ్య రంగానికి పెద్దపీట వేయడం జరిగింది. గతంతో పోలిస్తే ఎంత శాతం నిధులు ఇచ్చారనే విషయం కూడా అడుగుతాడు. మరి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? ప్రజెంట్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు వచ్చేసి జగత్ ప్రకాష్ నడ్డా అండి. సో జగత్ ప్రకాష్ నడ్డా అనేవారు సో ప్రజెంట్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసారి కేంద్ర ప్రభుత్వము కొన్ని కొత్త కార్యక్రమాల రూపకల్పన జరిపింది. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. భారతదేశంలో తూర్పున ఉన్నటువంటి ఒక 5 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రం. ఈ రాష్ట్రాల్లో ఆలయాలు అభివృద్ధి చేయాలి, ఆధ్యాత్మికత అభివృద్ధి చేయాలి, అక్కడ ప్రాచీన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. తద్వారా ఏంటంటే ఒక ఆధ్యాత్మిక అభివృద్ధి చేసి దేవాలయాలు అభివృద్ధి చేసి పర్యాటక రంగానికి ఊతం ఇచ్చి ఆర్థిక స్థితిగతులు మార్చాలనే ప్రధానమైన ఉద్దేశంతో పూర్వోదయ ప్రణాళిక అనే కార్యక్రమము చేపడుతున్నారు. అదొక విషయం. ఇంకొక కార్యక్రమం ఉంది ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క 2024-25 ఒక బడ్జెట్లో ప్రకటించినటువంటి రెండో కార్యక్రమం పేరు వచ్చేసి ఇక్కడ ఏంటంటే PM జనజాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్. ఇది ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్. ఇది కూడా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అంటే ఇది కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. ప్రజెంట్ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి వచ్చేసి జువాల్ ఓరామ్ అండి. జువాల్ ఓరామ్ యూనియన్ ట్రైబల్ అఫేర్స్ మినిస్టర్. గతంలో అర్జున ముండా గారు ఉండేవారు. ప్రజెంట్ అయితే కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున ముండా గారు. అయితే గిరిజనుల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం అనే ప్రధానమైన ఉద్దేశంతోనే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా భారతదేశంలో 5 కోట్ల మంది గిరిజనులకు ఏమవుతుందంటే ఇక్కడ
ఆర్థిక పరిస్థితులను మార్చే విధంగా నైపుణ్యాలు కల్పించడం కానివ్వండి, లేదా మౌలిక సదుపాయాలు కల్పించడం కానివ్వండి, లేకపోతే సంబంధించినటువంటి ఏదైనా ఉపాధికి ఆ విధంగా రుణాలు అందించడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేయబోతున్నారు. ఎంపిక చేయబడేటువంటి 63,500 గిరిజన గ్రామాల్లో 5 కోట్ల మంది గిరిజనులకి ఇది బెనిఫిట్ కాబోతుంది. అంతేకాకుండా మరి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఏకలవ్య గురుకుల పాఠశాలలు, అంటే గిరిజన ప్రాంతాల్లో ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తారు. ఈ గురుకులాలకి 6,399 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, మరొక విషయం సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. మన లాస్ట్ ఇయర్ 2023లో మనకి ఒక భారతదేశంలో ఏదైతే మనకి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పీవీటీజీ అని చెప్పేసి మనకు ఉంటారండి. ఇక్కడ అంటే కొన్ని అభివృద్ధికి నోచుకొని దుర్బలమైన స్థితిలో ఉన్నటువంటి అభివృద్ధికి నోచుకొని ప్రాంతాలు కొన్ని ఉన్నాయి, గిరిజన ప్రాంతాలు. మనం వాటిని పీవీటీజీ ప్రాంతాలు అని చెప్పేసి అంటాం. అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పేసి అంటాం. భారతదేశంలో ఇలా 75 గిరిజన జాతులని చేయడం జరిగిందండి, గిరిజన జాతులను ప్రకటించడం జరిగింది. వీటిని మనం పీవీటీజీ గిరిజన జాతులు అంటాం. అంటే పర్టికులర్లీ అంటే ప్రత్యేకమైన, పర్టికులర్లీ వల్నరబుల్ అంటారు. వల్నరబుల్ అంటే ఇక్కడ ఏంటంటే దుర్బలమైన అర్థం వస్తుంది అనమాట, వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. అక్కడ పర్టికులర్గా మనం చూసినట్లయితే విద్య అండ్ ఆరోగ్యం, అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో 75 గిరిజన సంబంధించినటువంటి తెగలున్నటువంటి ప్రాంతాల్లో మన భారతదేశంలో ఎంపిక చేయబడేటువంటి ప్రాంతాల్లో పిఎం జన్మన్ స్కీమ్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇది November 15, 2023 జార్ఖండ్లోని కుంతిలో ప్రారంభించడం జరిగింది. పిఎం జన్మన్ ఇక్కడ పిఎం జన్మన్ అంటే ప్రధానమంత్రి, జన్మన్ అంటే జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అధినియం అని చెప్పేసి అంటామండి. సో ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ మహా అధినియం అని చెప్పేసి అంటాం. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. దానికి తోడుగా ఇక్కడ ఈ పిఎం జన్మన్లో ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ని అందిస్తారు అండ్ హెల్త్ ఫెసిలిటీస్ని అందిస్తారు. ఇక్కడ మరి పిఎం జనజాతీయ ఉన్నత గ్రామ యోజన, మరి పిఎం జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. సో PMJJUG అంటారు, పిఎం జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్లో సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తారు. ఇక్కడ ఆ విషయం చిన్న అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఈ కార్యక్రమం విషయంలో కొంచెం కంపారిటివ్ స్టడీ కూడా చేసుకోవాలి. సో మరి కేంద్ర వ్యవసాయం అనుబంధ రంగాలకి 1,52,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు కేంద్ర బడ్జెట్ 2024-25లో చెప్పడం జరిగింది. మరి ప్రజెంట్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి మనకి గతంలో అయితే నరేంద్ర సింగ్ తోమార్ ఉండేవారు. ప్రజెంట్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసి మనకి ఇక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్. సో ఆ మంత్రిత్వ శాఖకి ఇక్కడ 1 లక్ష, అంటే కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధ రంగాలకి 1,52,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇందులో మనం చూద్దామండి, అంటే 109 నూతన వంగడాల్ని రిలీజ్ చేయాలని ఒక ప్రధానమైన లక్ష్యంతో ముందుకెళ్తారు అనమాట 2024-25లో. సో మనకి ఇదంతా కూడా ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేస్తారు. ఈ 109 నూతన వంగడాలని, అధిక ఉత్పత్తి ఇచ్చే వంగడాలని ప్రారంభిస్తారు. అండ్ ఇందులో మరి 32 ఆహార పంటల రకాలు కూడా, అంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులు తట్టుకునే విధంగా, అంటే అధిక ఉత్పత్తి ఇవ్వడానికి 109 నూతన వంగడాలు అభివృద్ధి చేసినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులు తట్టుకునే విధంగా 32 ఆహార పంటల రకాలు, అంటే హార్టికల్చర్ ఉద్యానవన పంటల్ని వంగడాలను అభివృద్ధి చేయడం జరిగింది అండ్ జరుగుతూ ఉంది. ఇంకొకటి ఆవాలు, వేరుశనగ, నువ్వులు, సోయాబీన్లు, పొద్దుతిరుగుడు, ఇవన్నీ కూడా నూనె గింజలు. ఇలాంటి నూనె గింజల ఉత్పత్తిలో ఆత్మనిర్భర్ సాధనకు కృషి చేయాలి. ఆత్మనిర్భర్ సాధన అంటే ఏంటంటే మన భారతదేశంలో ఆ పంటను ఎంకరేజ్ చేయాలి. అంటే విదేశాల నుండి ఆ రకమైన నూనెలు తెచ్చుకోకుండా మన దేశంలో ఆ నూనె గింజల సాగుని ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఎల్లో రివల్యూషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ మనం ఇంతపై చెప్పుకున్నాం, న్యాచురల్ ఫార్మింగ్లోకి, అంటే ప్రకృతి వ్యవసాయంలోకి 1 కోటి మంది రైతులని ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే భారతదేశంలో ఎంపిక చేయబడ్డ 400 జిల్లాలలో డిజిటల్ పంటల సర్వే చేస్తున్నారండి. డిజిటల్ పంటల సర్వే అంటే సాంకేతిక ఆధారంగా ఏ పంటలు ఎక్కడ పండుతున్నాయి, పంటల దిగుబడి ఎంత, అదంతా కూడా డిజిటల్ రూపంలో చేయబోతున్నారు అనమాట. ఎందుకోసం అంటే 2018 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకొచ్చింది, ODOP అని చెప్పేసి అంటామండి. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ అనేది సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అలాంటి క్రమంలో ఈ డిజిటల్ పంటల సర్వే ఉపయోగపడుతుంది అనమాట, భవిష్యత్తు సంబంధించినటువంటి అంచనాలకి అవసరాల నిమిత్తం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే 10,000 బయో ఇన్పుట్ వనరుల కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. బయో ఇన్పుట్ వనరులు అంటాం, అంటే ఏంటంటే జీవ ఎరువుల్ని ప్రోత్సహిస్తారు.
సో న్యాచురల్ ఫార్మింగ్లో మనకి జీవ ఎరువులు కూడా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ జీవ ఎరువులను కూడా ప్రోత్సహిస్తారు. అలాంటి ఒక 10,000 సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నారు. అంతేకాకుండా కృషి సంచయ్ యోజన కార్యక్రమంలో భాగంగా అంటే వ్యవసాయ అభివృద్ధికి ఉపయోగపడే ఏదైతే మనకు ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన ఉందో దానికి 9,339 కోట్లు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా తాగునీటి అవసరాల గురించి, నీటిపారుదల సౌకర్యాల గురించి, సో మరి జలవనరుల గురించి 30,233 కోట్ల రూపాయలు ఆ విధంగా కేటాయించడం జరిగింది. అంటే జలశక్తి మంత్రిత్వ శాఖకు అనమాట. ప్రజెంట్ జలశక్తి శాఖ మంత్రి వచ్చేసి సిఆర్ పాటిల్ గారు. అంతేకాకుండా గ్రామీణ భూములకి భూ ఆధార్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి తప్పనిసరిగా ప్రవేశపెట్టాలి, రాష్ట్రాలు ఇందులో చొరవ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అంటే మనుషులకు ఎట్లయితే మన భారతీయులకు ఎట్లయితే భారతదేశంలో ఒక ఆధార్ కార్డుకు ఒక ఆధార్ ఇచ్చి ఒక నెంబర్ ఎట్లయితే ఇస్తున్నారో, ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఎట్లయితే ఇస్తున్నారో, లైక్ దట్ ఇక్కడ ఏంటంటే భారతదేశంలో వ్యవసాయ భూములు ఉన్న ప్రతి ఒక్కరికి భూ ఆధార్ని గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. దీన్ని మనం యూఎల్ పిన్ అని చెప్పేసి అంటాం. యూఎల్ పిన్ అంటే అర్థం ఏంటంటే యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని ఈసారి ఖచ్చితంగా చేయబోతున్నారు. రాష్ట్రాలు ఇందులో చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సో చెప్పడం జరిగింది. ఇగో ఈ విషయం మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి, భూ ఆధార్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి కేంద్ర విద్యాశాఖ. ప్రజెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రి వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్. మరి కేంద్ర విద్యాశాఖకి ఒక 1,20,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అయితే గతంతో పోలిస్తే మాత్రం 9,000 కోట్లు తక్కువ అండి. ఇది ఇక్కడ ఈసారి మాత్రం విద్యాశాఖకు తక్కువ కేటాయించడం జరిగింది. మరి యూజీసీకి ఇందులో 2023-24 సంవత్సరంలో 1,29,000 కోట్లు కేటాయిస్తే 2024-25 సంవత్సరానికి కేంద్ర విద్యాశాఖకు 1,20,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగిందనమాట. మరి ఇందులో యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి 6,409 కోట్లు కేటాయించడం జరిగింది. ఇందులో దేశంలో యూజీసీ సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీస్ కానివ్వండి, స్టేట్ యూనివర్సిటీ అన్ని యూనివర్సిటీస్ అన్ని కూడా దానికి నిధులు అందించబడతాయి. ఇప్పుడు ఒక గిరిజన విశ్వవిద్యాలయం దాని పరిధిలోకి వస్తుంది అనమాట. సో అలాంటి నేపథ్యం. సో ఇలాంటి ఐఐఎంలు మన భారతదేశంలో 21 ఐఐఎంలు ఉన్నాయి. 21 ఐఐఎంల నిర్వహణ గురించి 212 కోట్లను ఏర్పాటు ఇస్తున్నారు. అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖలో ఒక ఐఐఎం ఉందండి. విశాఖలో ఒక ఐఐఎం ఉంది. సో తెలంగాణలో కూడా ఒక ఐఐఎం కావాలని చెప్పేసి కూడా గతంలో కోరడం జరిగింది. కానీ తెలంగాణకు మాత్రం ఈసారి నూతన ఐఐఎంల ఏర్పాటు మాత్రం కాలేదండి. సో కాబట్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటాం. సో మరి ఐఐటీలు ఈసారి కొత్త ఐఐటీలు కూడా ప్రకటించలేదు. 23 ఐఐటీలు ఉన్నాయి, అవి పాతవే. దానికి 10,324 కోట్లను కేటాయించడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ కేంద్ర విద్యాశాఖలో ఈ కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు అండ్ ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ది ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ అండ్ పిఎం శ్రీ అంటారు. పిఎం శ్రీ అంటే మన భారతదేశంలో 14,500 స్కూల్స్లలో పాఠశాలలో ఏం చేస్తున్నారంటే మౌలిక సదుపాయాల కల్పన చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని పిఎం శ్రీ అంటాం. ప్రధానమంత్రి స్కూల్స్ రైజింగ్ ఫర్ ఇండియా అని చెప్పేసి అంటాం. దానికి కేటాయింపులు పెరగడం జరిగిందండి. పిఎం శ్రీ అంటే ప్రధానమంత్రి స్కూల్స్ రైజింగ్ ఫర్ ఇండియా కార్యక్రమానికి చేయడం జరిగింది. అంతేకాకుండా అనుసంధాన్ జాతీయ పరిశోధన నిధిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది కొత్త కాన్సెప్ట్. అది కొత్త కార్యక్రమం చెప్పవచ్చు. అనుసంధాన్ జాతీయ పరిశోధన నిధి అంటే కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో పరిశోధనల్ని పెంపొందించాలి. పరిశోధనను పెంపొందించాలంటే కళాశాల నుండి ఉన్నత విద్యా సంస్థల నుండి విశ్వవిద్యాలయాలకు ఒక సంబంధించిన అనుసంధానం కావాలి పరిశోధన విషయంలో అని చెప్పేసి అనుసంధాన్ జాతీయ పరిశోధన నిధిని ఈసారి కేంద్ర విద్యాశాఖ పరిధిలో ప్రారంభించబోతున్నారు అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ అండి ఈ సంబంధించిన విషయాలు అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్లగ్ అండ్ ప్లే అని చెప్పేసి ఒక విధానం ఉంది. అంటే ఈ యొక్క ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి కారిడార్స్ ఏర్పాటు చేసే విషయంలో, కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసే విషయంలో ప్లగ్ అండ్ ప్లే అని చెప్పేసి అంటాం. అంటే ప్లగ్ అండ్ ప్లే అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే సో ప్రకటించడము తర్వాత అది ప్రారంభించడం అని అర్థం వస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే సో మీకు ఒక ప్లేస్ని చూపిస్తాయి, ఒక ప్రాంతాన్ని చూపిస్తాయి, ఆ ప్రాంతానికి ఒక రోడ్డు నిర్మాణం చేస్తారు, ఆ ప్రాంతంలో తాగునీటి సౌకర్యం, మిగతా నీటి సౌకర్యం ఏర్పాటు చేస్తారు, విద్యుత్ సౌకర్యం చేస్తారు. కాబట్టి కొత్త సంస్థలు రావాలి, వచ్చి అక్కడ ఏం చేస్తారంటే ఉత్పత్తిని ఆ విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉత్పత్తిని ప్రారంభిస్తాయి. అలాంటి ప్లగ్ అండ్ ప్లే విధానంలో 12 పారిశ్రామిక పార్కులను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పినటువంటి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి, లేకపోతే మనకి హైదరాబాద్ బెంగళూరు సంబంధించి ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి, ఏదైతే మనం వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తి ఎట్లయితే అనుకుంటున్నామో, కర్నూలు జిల్లా ఓరోకల్ ఏవైతే ఉంటున్నాయో ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. ఇలా తయారీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా దేశవ్యాప్తంగా 100 నగరాల సమీపంలో 12 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. 100 నగరాల సమీపంలో.
సో మరి ఇందులో మనం చూసినట్లయితే మనకు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గుర్తుకోసం చూసారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అండి. మరి 2014 సంవత్సరంలో 2014 సెప్టెంబర్ 25న మనకి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం స్టార్ట్ అయింది. 25 రంగాల్లో మనకి పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారు. అలాంటి క్రమంలో ఇప్పుడు 100 నగరాల సమీపంలో 12 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తారు. అంటే ఇక్కడ రాష్ట్రాలు అండ్ ప్రైవేట్ సంస్థల యొక్క భాగస్వామ్యం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం ద్వారా అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ డిజిటల్ యూనివర్సిటీకి అంటే లాస్ట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది నేషనల్ డిజిటల్ యూనివర్సిటీ, జాతీయ ఒక డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఒక సమాచార సాంకేతిక విప్లవంలో భాగంగా. మరి నేషనల్ డిజిటల్ యూనివర్సిటీ ప్రతిపాదన మాత్రమే మిగిలింది, కానీ ఈసారి మాత్రం ఏం చేశారంటే 100 కోట్ల రూపాయలను ఈసారి కేటాయిస్తున్నట్లు చెప్పడం జరిగింది. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి అంతరిక్ష రంగం అంటే రానున్నటువంటి సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి అంతరిక్ష రంగానికి ఒక 5 రేట్లు అంతరిక్ష రంగాన్ని పెంచాలి, ఒక 5 రేట్స్ డెవలప్మెంట్ చేయాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో అంతరిక్ష రంగానికి సో గతంతో పోలిస్తే కొంచెం ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. 2023-24 అంటే భారత అంతరిక్ష రంగానికి మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి 2023-24లో 11,070.07 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది గతంలో 2023-24 సంవత్సరంలో. ఈసారి 2024-25 ఆర్థిక సంవత్సరంలో 13,042.75 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఒక 1000 కోట్లతో ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే అంతరిక్ష రంగ అవసరాల గురించి మరింతగా అభివృద్ధి చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి అడగకుండా అక్కడ నుండి తీసుకునే విధంగా ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది అనమాట. ఎందుకోసం మీరు భారత అంతరిక్ష రంగం అనేది ఎన్నో మైలురాళ్లను సొంతం చేసుకుంటుంది. వచ్చే సంవత్సరం మనం గగనయాన్ అనే కార్యక్రమం ద్వారా ఒక 4 వ్యోమగాముల్ని పంపించబోతున్నాం. ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అని చెప్పేసి, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ అండ్ శుభాన్ శుక్లా వాడితో ఇలాంటి నేపథ్యం. మరి ఇలాంటి విషయంలో మనకి అంతరిక్ష రంగము అనేది 13,042 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అనమాట. సో అంతేకాకుండా 2035 నాటికి మనం అంతరిక్షంలోని ఒక శాశ్వత అంతరిక్ష కేంద్రం మన భారత్ ఏర్పాటు చేసుకునే క్రమంలో ఉంది అని చెప్పేసి ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు కూడా ఇటీవల ప్రకటించడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్ర పర్యాటక రంగానికి, టూరిజానికి మరి కేంద్ర పర్యాటక రంగానికి 2,479 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ బీహార్లోని గయలో ఉన్నటువంటి చారిత్రక విష్ణుపద్ మందిరాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. సాంస్కృతిక పరంగా బుద్ధగయలోని యునెస్కో వారసత్వ కేంద్రమైనటువంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలను కూడా అభివృద్ధి చేయబోతున్నారు. మరొక విషయం ఏంటంటే ఇక్కడ బీహార్లోని మనకి రాజగిరి అనే జిల్లాలో ఉన్నటువంటి నలంద విశ్వవిద్యాలయాన్ని మరింత అభివృద్ధి చేయబోతున్నారు. ఒడిశాలోని ఆలయాలను కూడా అభివృద్ధి చేయబోతున్నారు. సో ఇది ప్రత్యేకమైన ప్రస్తావన అనేది ఉందన్నమాట. కేంద్ర పర్యాటక రంగానికి 2,479 కోట్లను 2024-25 ఆర్థిక బడ్జెట్లో ప్రవేశపెడుతూ, ఈ యొక్క యూనియన్ బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెడుతూ వీటి సంబంధించిన విశేషాలపైన ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర రైల్వేకి, మరి భారతదేశ కేంద్ర రైల్వేకి మన 2,62,200 కోట్ల కేటాయింపు జరిగిందండి 2024-25 కేంద్ర బడ్జెట్లో. సో కేంద్ర రైల్వే శాఖకి కేటాయింపులు ఎంత జరిగినాయంటే 2,62,200 కోట్ల కేటాయింపులు జరిగినాయి. ఇందులో భద్రతకే 1,08,079 కోట్లు అంటే 1,08,795 కోట్లు భద్రతకే కేటాయించారు. అంటే మొత్తం రైల్వే బడ్జెట్లో 2,62,200 కోట్లు కాగా ఇందులో 41.5% భద్రతకి కేటాయించడం జరిగింది. ఎందుకోసం అంటే ఈరోజు మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో మనకి రైల్వే ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యం ఉంది. మన భారతదేశం అయితే ఇప్పుడు కవచ్ అనే ఒక సిస్టాన్ని అభివృద్ధి చేసుకుంది. అంటే కవచ్ అనే సిస్టమ్ ద్వారా రైల్వే ప్రమాదాలను మనం తగ్గించుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కలేని విధంగా ఇలాంటి వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నాం. కానీ ఆ కవచ్ రైల్వే మార్గాలు నిర్మించాలి. అందుకే కవచ్ 4.0కు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర తెలపడం జరిగింది. దానికి భద్రతకే ఇంత కేటాయించడం అనేది జరిగిందనమాట. అంతేకాకుండా 2014 సంవత్సరంలో సగటున రోజుకి 4 కిలోమీటర్ల మేర రైల్వే నిర్మాణం జరిగితే 2024 నాటికి సగటున 14.5 కిలోమీటర్ల మేర రైల్వే నిర్మాణం జరుగుతుంది ప్రతిరోజు అని చెప్పేసి కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన అంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఈ విషయాన్ని చెప్పడం జరిగిందండి. సో ఆ విషయం కూడా ఇంపార్టెంట్గా ఉంటుందండి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరైనా ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర బడ్జెట్ 2024-25లో మరికొన్ని ముఖ్యాంశాలు మనకున్నాయి.
మన స్త్రీలు బాలికల పథకాలకి 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అందులో శిశువుల సంరక్షణ గురించి 21,200 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే శిశువుల సంబంధించిన సంరక్షణ పర్టికులర్గా పోషణ అభియాన్ కార్యక్రమం కానివ్వండి, పోషణ అభియాన్ 2.0 మిషన్కి కానివ్వండి, వాత్సల్య అంటే మిషన్ వాత్సల్య అనే కార్యక్రమాన్ని కానీ, వన్ స్టాప్ సెంటర్ అని చెప్పేసి అంటామండి. వన్ స్టాప్ సెంటర్ అంటే అర్థమైంది ఇక్కడ మహిళలకి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రక్రియ కానివ్వండి అండ్ మిషన్ శక్తి కార్యక్రమాలు కానివ్వండి, సో మహిళల సంబంధించిన సాధికారత విషయంలో సో ఇలా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నిర్భయ నిధికి ఒక మనకి అత్యాచార సంబంధించిన సంఘటనలు ఉంటాయి, అలాంటి సంబంధించిన విషయంలో వారికి సో మరికి ఇక్కడ తోడ్పాటును అందించడం అంతే. ఇలాంటి వాటికి నిర్భయ నిధికి 500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే సమర్థవంతమైన ఒక చట్టాలని ఆ విధంగా అమలు చేసే ప్రక్రియలో భాగంగా నిర్భయ నిధికి 500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరొక విషయం ఏంటంటే మనము యూనిసెఫ్ మనకి అమెరికాలోని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అని చెప్పేసి అంటాం. ఇలా యూనిసెఫ్కి భారత్ విరాళంగా 5,60,00,000 రూపాయలు కేటాయించడం జరిగిందనమాట. అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే మనకి ఈ యొక్క పరిశ్రమలకి అంటే కొత్త పరిశ్రమలు ఏవైతే ఉంటాయో పర్టికులర్గా అంకుర పరిశ్రమలు అని చెప్పేసి అంటాం, స్టార్టప్స్ అని చెప్పేసి అంటాం. మనకు 2016 సంవత్సరంలో జనవరి 16న స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమం తీసుకురావడం జరిగింది. మరి ఈ స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమం ద్వారా దేశంలో మనకి అంకుర పరిశ్రమలు పెరుగుతున్న నేపథ్యం ఉంది. 2014 సంవత్సరంలో 100కు పైగా అంకుర పరిశ్రమలు ఉంటే ఇప్పుడు 2024 ఫిబ్రవరి నాటికి 1,00,000కు పైగా ఈరోజు అంకుర పరిశ్రమలు అయ్యాయి. మరింత అంకుర పరిశ్రమలు కావాలి, అంకుర పరిశ్రమల ద్వారా ఆదాయం వస్తుంది. అంకుర పరిశ్రమలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో మన భారతదేశం 3వ స్థానం ఉంది. అమెరికా, చైనా తర్వాత భారత్ 3వ స్థానం ఉంది. ఇలాంటి క్రమంలో మరి పరిశ్రమలకు ఊతమిచ్చే విధంగా అంకుర పరిశ్రమల్లో ఊతమిచ్చే విధంగా సో మనకు ఏంజల్ పన్ను అంటాం, కొత్త పరిశ్రమల పైన విధించే పన్ను. ఆ ఏంజల్ పన్నును మినాయింపిస్తున్నాము. ఇది అంకురాలకి అంటే అంకుర పరిశ్రమలకు ఉపశమనం అవుతుంది, మరింత అభివృద్ధి చెందుతాయని చెప్పేసి కూడా సో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు తన బడ్జెట్లో చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి మరికొన్ని విశేషాలు అంటే ఇక్కడ బడ్జెట్లో తెలంగాణకి ఏమైనా కేటాయింపులు జరిగాయి అంటే ప్రత్యేకంగా చూసినట్లయితే ఇప్పుడు సో తెలంగాణ కేటాయింపులు చూసినట్లయితే సింగరేణి సంస్థకి తెలంగాణలో ఉన్నటువంటి ఈ బొగ్గును ఉత్పత్తి చేసే తీసే సంస్థ సింగరేణి సంస్థ, మరి సింగరేణి కాలరీస్ లిమిటెడ్ సంస్థకి 1,600 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రానికి పన్నుల వాటా రూపంలో తెలంగాణకి ఎంత వస్తుందంటే మన తెలంగాణ రాష్ట్రానికి 26,216 కోట్ల రూపాయలు రాబోతున్నట్టు కూడా బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపుల విషయంలో చెప్పడం జరిగిందనమాట. ఓకేనండి. మరి జాతీయ చేనేత పురస్కారం 2023 సంవత్సరానికి సో మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ చేనేత పురస్కారం 2023 సంవత్సరానికి ప్రకటించడం జరిగింది. మరి నూలు చీర అంటే నూలుతోని నేర్చినటువంటి చీర అండి. సో మరి ఇది నేయడం జరిగింది మన చేనేత సంబంధించినటువంటి వారు. సో వారు వచ్చేసి కర్ణాటి ముఖేష్ అండి. వీరికి జాతీయ చేనేత పురస్కారం రావడం జరిగింది. ఇది మరి వీరు మనకు యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం చెందినటువంటి వీరు కర్ణాటి ముఖేష్ గారికి మరి వీరు నేసినటువంటి నూలుతో చేసినటువంటి చీర సో కళాత్మకంగా ఉండడంతో మరి జాతీయ చేనేత పురస్కారం 2023 సంవత్సరానికి రావడం జరిగింది. గతంలోనే కర్ణాటి ముఖేష్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవార్డు ఇచ్చిందండి 2022. 2022 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి ఇచ్చిన అవార్డు వచ్చేసి ఏంటంటే ఇక్కడ కొండా లక్ష్మణ్ చేనేత పురస్కారం అండి. మరి కొండా లక్ష్మణ్ బాపూజీ జ్ఞాపకార్థం మరి కొండా లక్ష్మణ్ చేనేత పురస్కారాన్ని 2022 సంవత్సరానికి పొందిన వారు కూడా ఎవరంటే కర్ణాటి ముఖేష్. సో ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అవార్డు. సో ప్రాంతీయమైనటువంటి అవార్డులలో అంటే జాతీయ స్థాయి అవార్డు, బట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అటవీ భూములపైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా గత దశాబ్ద కాలంలో 10 సంవత్సరాల కాలంలో ఫారెస్ట్ ల్యాండ్స్ అనేది ఫారెస్ట్ ల్యాండ్స్ అంటే ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్స్లో ఫారెస్ట్ పెరుగుతుందా, అడవి పెరుగుతుందా లేదా ఏమైందనే విషయం పైన సో 2010 నుండి 2020 మధ్య కాలంలో ఈ దశాబ్ద కాలంలో అటవీ భూముల వృద్ధి ఎలా చెందినాయి అని చెప్పేసి FAO ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంస్థ మనకి ఐక్యరాజ్య సమితి అనుబంధంగా పనిచేస్తుంది. 1945 అక్టోబర్ 16న ఇది ఏర్పాటు చేయబడడం జరిగింది. ఇది ఇటలీ రాజధాని రోమ్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తుంది. మరి దీనికి ఒక క్యూ డొంగ్యూ అనేవారు చైనా దేశం చెందిన క్యూ డొంగ్యూ అనేవారు ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. మరి 2010-20 మధ్య కాలంలో దశాబ్ద కాలంలో అటవీ భూముల వృద్ధి అనేది ఎలా చెందింది, ఇలా ప్రపంచంలోనే FAO ఇచ్చే నివేదిక ప్రకారం అటవీ భూముల వృద్ధి అనేది ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఎక్కువ ఉందంటే ఇక్కడ చైనా దేశం మొదటి స్థానం ఉందండి. అంటే చైనా దేశంలో ఈ 10 సంవత్సరాల కాలంలో
19,37,000 హెక్టార్లలో అటవీ భూమి అటవీ భూమి అంటే ఆ భూములలో అటవీ అనేది వృద్ధి చెందడం జరిగింది. ఆస్ట్రేలియా దేశం 2వ స్థానం ఉంది. అటవీ భూమి వృద్ధి చెందడంలో 4,46,000 హెక్టార్ల వృద్ధి చెందింది, 2వ స్థానం ఉందండి. 3వ స్థానం వచ్చేసి భారతదేశంలో గత దశాబ్దంలో అంటే 2010 నుండి 2020 ఈ మధ్య కాలంలో 2,66,000 హెక్టార్ల వృద్ధి చెందడం జరిగింది అటవీ భూమి. మన భారతదేశం మొత్తం మీద అటవీ భూముల వృద్ధి విషయంలో దశాబ్ద కాలంలో మొదటి 3 స్థానాలు చైనా, ఆస్ట్రేలియా, భారత్ కాగా చిలీ 4వ స్థానం ఉంది, వియత్నాం 5వ స్థానం, తుర్కీ 6వ స్థానం, అమెరికా 7వ స్థానం, ఫ్రాన్స్ 8వ స్థానం, ఇటలీ 9వ స్థానం, రొమేనియాలు ఆ విధంగా ఉండడం జరిగింది. మొత్తం టాప్ 10లో నిలిచినటువంటి దేశాలండి. అంతేకాకుండా అటవీ నిర్మూలన తగ్గించే విషయంలో అంటే అడవులను నరికివేయకుండా కాపాడే విషయంలో ఇండోనేషియా మొదటి స్థానం ఉందండి. ఇండోనేషియాలో 2021-22 మధ్య అటవీ నిర్మూలన తగ్గుదల 8.4% ఉందని చెప్పడం జరిగింది. అటవీ నిర్మూలన తగ్గుదలలో అటవీ నిర్మూలన చేసే విషయంలో దాన్ని నిర్మూలించిన విషయంలో అటవిని ఆ విధంగా చెట్లు నరికేవడం కానీ అటవిని నాశనం చేసే విషయంలో కానివ్వండి, అటవీ నిర్మూలన కాకుండా అంటే అటవీ నిర్మూలన ఆ విధంగా చేయకుండా కాపాడే విషయంలో అంటే అడవులను కాపాడే విషయంలో ఇండోనేషియా మొదటి స్థానం ఉంది. అలా కాకుండా అటవీ భూములలో అటవులు ఆ విధంగా అభివృద్ధి చేసే క్రమంలో మనకు మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి చైనా, ఆస్ట్రేలియా, భారత్ అండి. ఇది FAO ఇచ్చిన నివేదిక. ఇండెక్సెస్ విషయంలో నివేదిక విషయంలో రిపోర్ట్ల విషయంలో ఒక ఇంపార్టెంట్గా ఉంటుందండి ఈ విషయం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మధ్య కాలంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు, అమెరికాకి 45వ అధ్యక్షుడిగా పనిచేసిన వారు. అండ్ మరొక విషయం ఇక్కడ అమెరికాకి రిపబ్లికన్ పార్టీ ఇప్పుడు అభ్యర్థి అనమాట, ఎన్నికల్లో అధ్యక్ష పదవిలో పోటీ పడబోతున్నారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి అమెరికాలో. అతను డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాలంలో తన యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియా అని చెప్పేసి ఒక రాష్ట్రం ఉందండి. ఈ ప్రాంతంలో మాట్లాడుతున్నప్పుడు అతని పైన మాథ్యూ క్రూక్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి అమెరికా వ్యక్తి అతని పైన కాల్పులు జరపడం జరిగింది AR-15 రైఫిల్తో. కొంచెం చెవి తాకింది, త్రుడిలో ప్రాణాపాయం తప్పింది డొనాల్డ్ ట్రంప్కు. ఈ విషయం పైన డొనాల్డ్ ట్రంప్ పైన అత్యాయత్నం జరిగిన సంఘటన జరిగింది. ఈ క్రమంలోనే అమెరికా దేశంలో ప్రముఖుల యొక్క భద్రతను చూసుకునే సంస్థగా సీక్రెట్ సర్వీసెస్ అనే సంస్థ ఉంటుంది. దీనికి బాధ్యత వహిస్తూ డొనాల్డ్ ట్రంప్ పై అత్యాచారానికి బాధ్యత వహిస్తూ అమెరికా సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ అయినటువంటి కింబర్లీ చీటల్ తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఇది కూడా ఒక అడిగే అవకాశం ఉంటుంది అనమాట. అమెరికా సీక్రెట్ సర్వీసెస్ డైరెక్టర్ రాజీనామా చేశారు. తన పదవికి రాజీనామా చేయడానికి గల కారణం ఏంటంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన అత్యాహత్య ఘటనకు సంపూర్ణ బాధ్యత వహిస్తూ తను రాజీనామా చేసినట్లు వీరు ప్రకటించడం జరిగింది. వీరే ఈమె ఎవరండి? కింబర్లీ చీటల్. కింబర్లీ చీటల్. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి పర్సన్స్ ఇన్ ద న్యూస్గా. ఓకేనా. ఈ నెక్స్ట్ పైన ఎయిడ్స్ పైన ప్రపంచవ్యాప్తంగా రోజుకో మరణం జరుగుతుంది అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఎయిడ్స్ విషయాలపైన చూస్తున్నటువంటి UN ఎయిడ్స్ అనే సంస్థ. మరి UN ఎయిడ్స్ అనే సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రోజుకొక ఎయిడ్స్ మరణం జరుగుతుంది. ఎయిడ్స్ వ్యాధితో అంటే HIV సోకడం ద్వారా హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ ద్వారా మనకి ఎయిడ్స్ అనేది వస్తున్న నేపథ్యం ఉంటుంది మనుషులకి. అలాంటి క్రమంలో ఇలా మరణిస్తున్నారు కాబట్టి దీనిపైన జాగ్రత్త వహించిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. అంటే 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఎయిడ్స్ అనేది ఇక్కడ లైంగిక విషయంలో పాటుగా మరి దాంతో పాటుగా మనకి మాదక ద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో తీసుకునే వారి ద్వారా కూడా మొత్తం వస్తుంది. మొత్తం 55% దీని ద్వారా వస్తుందని చెప్పేసి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది అనమాట. అంతేకాకుండా 2025 నాటికి కొత్తగా HIV ఇన్ఫెక్షన్లు 3.7 లక్షల లోపు ఉండాలి, ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం పనిచేయాలి, తక్కువగా ఇన్ఫెక్షన్ సోకే విధంగా చూసుకోవాలి. అంతేకాకుండా అనే ప్రధానమైన విషయంతో ఎయిడ్స్ పైన ఐక్యరాజ్య సమితి ఒక నివేదిక అనేది అందించడం జరిగింది. ఈ యొక్క రిపోర్ట్స్ విషయంలో ఇది కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. నెక్స్ట్ చూద్దాం. ఒలింపిక్ ఆర్డర్ అని చెప్పేసి అంటాం. ఇది అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఇస్తుందండి. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ వాళ్ళు IOC అని చెప్పేసి అంటది. ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ అనేది మనకు స్విట్జర్లాండ్లోని లౌసాన్ కేంద్రంగా పనిచేసినటువంటి ఒక సంస్థ. మరి ఈ IOC సంస్థ దీనికి అధ్యక్షుడిగా పనిచేసిన వారు జర్మన్ దేశానికి చెందినటువంటి థామస్ బ్యాచ్ అండి. అయితే మరి ఇప్పుడు 33వ ఒలింపిక్ క్రీడలు ఈ 2 రోజులలో 2 రోజులు అండి. ఈ రోజు మనకి జూలై 24 కదా, 25, 26 ప్రారంభిస్తారు. మరి
జూలై 20 నుండి ఆగస్టు 10 వరకు ఎక్కడ నిర్వహించబోతున్నారు ఈ యొక్క 33వ ఒలింపిక్ క్రీడలు అంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో నిర్వహించబోతున్నారు. మన భారతదేశం నుండి 117 మంది దీనికి హాజరవుతున్నారు. ఇందులో మనకి మన పివి సింధు గారు అండ్ శరత్ కమల్ అచంట వీళ్ళిద్దరు కూడా సో భారత బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ప్రారంభ కార్యక్రమంలో పివి సింధు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఆచంట శరత్ కమల్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు. అయితే ఇలాంటి క్రమంలో మరొక అవార్డు మనకు రావడం జరిగిందండి, ఒలింపిక్ ఆర్డర్ అని చెప్పేసి అంటాం. అంటే ఒలింపిక్ క్రీడల్లో తన ప్రతిభా పాఠవాలు చూపించి ఒలింపిక్ సంఘం అభివృద్ధి విషయంలో కృషి చేయడం, ఇలాంటి క్రమంలో ఒలింపిక్ ఆర్డర్ ఇస్తారు. మరి 2024 సంవత్సరానికి భారత షూటింగ్ దిగ్గజ క్రీడాకారుడు అయినటువంటి అభినవ్ బింద్రా వీరు 2008 సంవత్సరంలో చైనా రాజధాని బీజింగ్లో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో సో వారి షూటింగ్ క్రీడల్లో అభినవ్ బింద్రాకి ఒక స్వర్ణ పథకం కూడా రావడం జరిగిందండి. అభినవ్ బింద్రాకి మరి వారికి ఒక ఒలింపిక్ ఆర్డర్ పురస్కారాన్ని ఇస్తున్నారు. ఆగస్టు 10, 2024 మరి యొక్క ప్యారిస్ ఒలింపిక్ క్రీడల సందర్భంగా వీరికి ప్రదానం చేయబోతున్నది అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం. మరి ఒలింపిక్స్ చేసిన సేవలకు గాను ఒలింపిక్ ఆర్డర్ని అభినవ్ బింద్రాకి ప్రకటించినట్టు కూడా చెప్పడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు వచ్చేసి థామస్ బాచ్ అండి. మరి అదే జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు ఎవరు అంటే అధ్యక్షురాలు మహిళ, వారే పిటి ఉష అండి. పిటి ఉష మనకి పయోల్ ఎక్స్ప్రెస్ గా పిలుస్తాం. సో పిటి ఉష జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేస్తారు అనమాట. సో ఇవన్నీ మనకి జూలై 24, 2024 నాటి ముఖ్యమైనటువంటి వివిధ దినపత్రికలు వచ్చిన అంశాలు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ప్రముఖ తెలుగు అండ్ ఇంగ్లీష్ దినపత్రికలు అండ్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సోర్సెస్ ద్వారా అందించబడుతున్నటువంటి సమాచారం అండి. సో పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మన శామేశ్వరి ద్వారా అందించబడుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.